ఓకే, గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. నేను మీ శ్రీనివాసన్, ఫిజిక్స్ లెక్చరర్. ఈరోజు ఫిజిక్స్ ప్రాక్టికల్స్ గురించి ఎలా చేయాలి, ఎక్స్పెరిమెంట్స్, ఫిజిక్స్లో ఏమేమి ప్రొసీజర్ ఉంటుంది, ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఎగ్జామినేషన్ హాల్కి, అలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజిక్స్ ప్రాక్టికల్స్ మనందరికీ జనరల్గా ఏపీకి కానీ టీజీకి కానీ, ఇప్పుడు ఈ ఇయర్ మాత్రం ఏపీకి టీజీకి ప్రాక్టికల్స్ ఒకటే. సెకండ్ ఇయర్ అక్కడ ఇక్కడ, ఏపీకి టీజీకి ఒకటే ప్రాక్టికల్స్. ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయంటే 6 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తాడు. మొత్తం క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపిన క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కలిపి మొత్తం ఎక్స్పెరిమెంట్స్ మనకి కలిసి 6 సెక్షన్స్ కింద చేస్తాడు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, సెక్షన్ ఈ, సెక్షన్ ఎఫ్. అన్ని సెక్షన్స్ నుంచి 1 కానీ 2 కానీ క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చి లాటరీ సిస్టంలో ఒక 11-12 ఎక్స్పెరిమెంట్స్ ఒకటి ఇస్తారు. దాంట్లోంచి స్టూడెంట్ విల్ కమ్ అకార్డింగ్ టు అతనికి హాల్ టికెట్ నెంబర్ ప్రకారం వచ్చి ఒక చీట్ పికప్ చేస్తాడు. అది ప్రొసీజర్ యాక్చువల్గా. ఆ చీట్లో ఏమైతే ఎక్స్పెరిమెంట్ ఉంటుందో ఆ ఎక్స్పెరిమెంట్ దగ్గరికి వెళ్ళమని చెప్తారన్నమాట. అపరేట్స్ అన్ని రెడీ చేసి పెడతారు ప్రాక్టికల్ ల్యాబ్లో. మీకు అక్కడికి వెళ్ళి కూర్చుంటారనమాట. తర్వాత సెకండ్ స్టూడెంట్ వస్తాడు, అతను చీటీ ద్వారా తీసుకుంటాడు. ఇది జరిగే ప్రొసీజర్ అనమాట. ఓకే, అందరూ ఎక్స్పెరిమెంట్స్ తీసుకున్న తర్వాత అప్పుడు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ వస్తాడు. ఇంటర్నల్ ఎగ్జామినర్ కూడా ఉంటారు, కాలేజీ సంబంధించిన వాళ్ళు. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ బయట నుంచి వస్తారు. వాళ్ళు ఆ ఎగ్జామినర్ మిమ్మల్ని ఆ క్వశ్చన్ సంబంధించిన కొన్ని థింగ్స్ రాయమంటాడు. అదేంటంటే స్టూడెంట్స్ చూడండి, ఇప్పుడు మనకి ఏంటంటే ఫిజిక్స్ ప్రాక్టికల్స్ ఐపీ సిలబస్, ఏపీ అండ్ టీజీ, తెలంగాణ అండ్ ఏపీ. సో ప్రాక్టికల్స్లో మనం ముందర ఏంటంటే అలాట్మెంట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుంది, ఏ పద్ధతి ప్రకారం వాళ్ళు మార్క్స్ వేస్తారు, మ్యాక్సిమం మార్క్స్ ఎంత. మ్యాక్సిమం మార్క్స్ 30 ఉంటుంది. ప్రాక్టికల్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ప్రొసీజర్ ప్రకారం మ్యాక్సిమం మార్క్స్ 30 ప్రాక్టికల్. ఇప్పుడు ఒకటే ప్రాక్టికల్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ ఒకటే ప్రాక్టికల్ చేయాలి. మ్యాక్సిమం మార్క్స్ 30. దాంట్లో దేనేది ఎలాంటి మార్క్స్ ఉన్నాయి అని చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే అలాట్మెంట్ ఆఫ్ మార్క్స్ చెప్తున్నాను. నువ్వు ఎలా రాస్తే నీకు మార్క్స్ వస్తాయని చెప్తున్నాను. అలాట్మెంట్ ఫార్ములా ప్లస్ ప్రొసీజర్. ఓకే, క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఫార్ములా ఏం చూసుకుని ఫార్ములా ప్లస్ ప్రొసీజర్ 2 + 3 5 మార్క్స్ ఉంటుంది. మనకి రిటర్న్ వర్క్ చాలా ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ పర్ఫార్మెన్స్ ఒక 1 అవర్ చేస్తాం. ఫార్ములా ప్లస్ ప్రొసీజర్ 2 + 3. ఫార్ములాకి 2 మార్కులు, ఫార్ములా 3 మార్కులేమో ప్రొసీజర్ బ్రీఫ్గా రాయాలి, 10 లైన్స్ ప్రొసీజర్, 5 మార్క్స్. సెకండ్ ఏంటంటే ట్యాబులర్ ఫామ్ ఫిజిక్స్లో అబ్జర్వేషన్స్, ట్యాబులర్ ఫామ్ అబ్జర్వేషన్స్. దీనికి మనకి స్టూడెంట్స్ 1 సెకండ్, ట్యాబులర్ ఫామ్ అబ్జర్వేషన్స్ అండ్ గ్రాఫ్. ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. అబ్జర్వేషన్స్ అండ్ గ్రాఫ్. దీనికి ఎలా మార్క్స్ ఉంటాయంటే ట్యాబులర్ ఫామ్ 2, అబ్జర్వేషన్స్ 4, గ్రాఫ్ 2, మొత్తం 8 మార్క్స్ ఉంటుంది. అయితే ఒక గ్రాఫ్ లేకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసేస్తారు. ట్యాబులర్ ఫామ్ నీట్గా గీయాలి. దాంట్లో మనం రీడింగ్స్ అన్ని రాస్తాం, కింద అబ్జర్వేషన్స్ కూడా రాస్తాం. 2 + 4 + 2 8 మార్క్స్. 2 + 4 + 2 8 మార్క్స్. తర్వాత క్యాలిక్యులేషన్స్ చేయాలి. మొత్తం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత 1 అవర్ ఎంతో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. క్యాలిక్యులేషన్స్, రిజల్ట్ రాయాలి. నీకు ఏమొచ్చింది రిజల్ట్ రాయాలి విత్ యూనిట్స్, అలాంగ్ విత్ యూనిట్స్. ఒకసారి యూనిట్స్ ఉంటుంది, ఒకసారి యూనిట్స్ ఉంటుంది.
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది అనుకోండి, యూనిట్స్ ఉండకపోవచ్చు అంటే యూనిట్ లేదని రాయాలి. క్యాలిక్యులేషన్ రిజల్ట్ యూనిట్ ఎన్ని మార్కులు అంటే క్యాలిక్యులేషన్స్ రిజల్ట్ యూనిట్, దీనికి ఎంత మార్క్స్ అంటే 4 + 1 + 1 6 మార్క్స్. దీనికి ఎన్ని మార్క్స్? 6 మార్క్స్. క్యాలిక్యులేషన్స్ రిజల్ట్ అండ్ యూనిట్స్ మార్క్స్. తర్వాత ప్రికాషన్స్ రాయాలి. ఎక్స్పెరిమెంట్ సంబంధించిన ప్రికాషన్స్, జనరల్ ప్రికాషన్స్ కొన్ని ఉంటాయి. హ్యాండ్లింగ్ ప్రికాషన్స్ ఎన్ని మార్క్స్ అంటే 2 మార్క్స్. ప్రికాషన్స్కి 2 మార్క్స్. ప్రికాషన్స్కి 2 మార్క్స్. తర్వాత ఎక్స్పెరిమెంట్ గురించి ఒక 5 క్వశ్చన్లు అడుగుతారు. నేను ఎలా అడుగుతారో చెప్తాను. వైవా వాయిస్ దానికి 5 మార్క్స్ ఉంటాయి. వైవా వాయిస్కి 5 మార్క్స్ ఉంటాయి. 6 రికార్డ్, నువ్వు రికార్డ్ రాస్తావు, రికార్డ్కి ఎంత ఉంటాయి అంటే 4 మార్క్స్ ఉంటాయి. మొత్తం కలిపి 30 మార్క్స్. రికార్డ్ అంటే నువ్వు ఇయర్ లాంగ్ మనం ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తాం. ఒక రికార్డు కానీ 2 రికార్డ్స్ కానీ మెయింటైన్ చేస్తాం. ఆ రికార్డులో ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఒక రికార్డులో 10, ఇంకో రికార్డులో 10, మొత్తం 20 ఎక్స్పెరిమెంట్స్. ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ ఎవ్రీ 5 ఎక్స్పెరిమెంట్స్కి 1 మార్క్ ఉంటుంది అన్నమాట. అలా 20 ఎక్స్పెరిమెంట్స్ రాస్తే 4 మార్క్స్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఫార్ములా ప్లస్ ప్రొసీజర్ 2 + 3 5 మార్క్స్. ట్యాబ్లో ఫామ్ కంపల్సరీకి ఇవ్వాలి. అబ్జర్వేషన్ చాలా ఎక్స్పెరిమెంట్స్కి ట్యాబ్లో ఫామ్ ఉంటుంది. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉండకపోవచ్చు. మ్యాపింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, దానికి ఓన్లీ మ్యాపింగ్ ఉంటుంది. షీట్, పెద్ద షీట్ ఇస్తారు. పెద్ద షీట్ వాళ్ళు ఇస్తారు, అంటే ప్రాక్టికల్గా వాళ్ళు ఇస్తారు పేపర్స్. అది తీసుకొని మనం మ్యాపింగ్ గీస్తాం. మ్యాపింగ్ గీసి క్యాలిక్యులేషన్ చేస్తాం. అప్పుడు వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు అక్కడే. ఓకేనా, రైట్. సో ట్యాబ్లో ఫామ్ లేకపోతే జనరల్గా మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్స్కి ట్యాబ్లో ఫామ్ ఉంటుంది. అబ్జర్వేషన్స్ గ్రాఫ్, దీనికి గ్రాఫ్ అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ గీస్తే కనుక గ్రాఫ్ పేపర్ ఇస్తారు. గ్రాఫ్ గీస్తే కనుక దానికి 2 మార్క్స్ ఉంటుంది గ్రాఫ్. క్యాలిక్యులేషన్ ప్రతి రీడింగ్ క్యాలిక్యులేషన్స్ మనం చూపించాలి. ప్రతి రీడింగ్ క్యాలిక్యులేషన్స్ చేయాలి. మనం నార్మల్ మల్టిప్లికేషన్తో చేయొచ్చు, లాగరిథం టేబుల్స్ ద్వారా చేయొచ్చు, క్లార్క్ టేబుల్స్ ద్వారా చేయొచ్చు. కానీ క్యాలిక్యులేటర్ మాత్రం యూజ్ చేయడానికి వీల్లేదు. అది క్యాలిక్యులేషన్స్. తర్వాత రిజల్ట్ ఏమొచ్చిందో రాస్తాం, దానికి యూనిట్స్ కూడా రాస్తాం. ప్రికాషన్స్ జనరల్గా వితౌట్ ప్యారలాక్స్ తీసుకోవడం, జనరల్గా రాయడం. హ్యాండ్లింగ్ ది ఆపరేట్స్ కేర్ఫుల్లీ, అదే మనం సిస్టమాటిక్ ఎర్రర్స్ ఉంది అలాంటివి ఎలిమినేట్ చేయడానికి. ఆపరేట్స్ కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్కి ఒక్కొక్క ప్రికాషన్స్ ఉంటాయి జనరల్గా. ఆ ప్రికాషన్స్ 2-3 ప్రికాషన్స్ జనరల్గా రాయాలి. అది 2 మార్క్స్. అన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉండాలి. ఇలా అన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉంటే కానీ మార్క్స్ రావు. వైవా వాయిస్, దాని గురించి చాలామంది వర్రీ అవుతారు స్టూడెంట్స్. పెద్ద వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఎక్స్పెరిమెంట్ సంబంధించింది ఇవాళ చెప్తాను ఎలా ప్రాక్టీస్ చేయాలో. వైవాకి 5 మార్క్స్ ఉంటాయి. వైవాకి ఎన్ని ఉంటాయి? 5 మార్క్స్. అంటే 5 క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ వేస్తారు. మాక్సిమం 5 to 6 క్వశ్చన్స్ వేస్తారు. ఎక్స్పెరిమెంట్ సంబంధించిందే వేస్తారు. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఉందనుకోండి, డిఫైన్ ఫోకల్ లెంగ్త్ అంటారు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏంటని అంటారు, ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి అని అంటారు. అలాగా క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా వైవా వాయిస్ ఉంటుంది. రికార్డ్ 4 మార్క్స్. రికార్డ్ సబ్మిట్ చేయాలనుకోండి, ఆ 4 మార్క్స్ పోతాయి. ఎలా చేస్తారు, ప్రాక్టికల్ ఎలా చేస్తారు కానీ రికార్డ్ కంపల్సరీ తీసుకెళ్తారు ఎవరైనా 4 మార్క్స్. అంటే ఎవరు మార్కులు పోగొట్టుకోవాలనుకోరు కదా. చూడండి, అంటే 8 + 5 13 + 6 19 21 25 26 + 4 30 అనమాట. ఇది ప్రాక్టికల్ అలాట్మెంట్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇప్పుడు స్టూడెంట్స్ నెక్స్ట్ పేజ్లో మీకు ఎన్ని క్వశ్చన్స్ చేయాలి, ఒక్కొక్క సెక్షన్లో ఏమో ఉంటాయి. సెక్షన్ ఏ తీసుకుంటున్నాం, వాళ్ళు కన్సిస్ట్ బుక్లెట్ వాళ్ళకి ఏదైనా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, సెక్షన్ ఏ అని ఉంటుంది, సెక్షన్ ఎఫ్ అని ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిలో, సెక్షన్ డి, సెక్షన్ ఈ, సెక్షన్ ఎఫ్ అవన్నీ సెకండ్ ఇయర్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, సెక్షన్ ఏలో చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు సెక్షన్ ఏ, నేను మెయిన్గా సెక్షన్ ఏలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయేమో, దాంట్లో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్ ఏ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక మంచి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ రెక్టాంగులర్ glass piece rectangular glass plate using vernier calipers and screw gauge.
2 ఇన్స్ట్రుమెంట్స్ దాకా కనుక్కోమన్నాడు. ఎందుకు ఈ క్వశ్చన్ నేను తీసుకున్నానంటే 2 క్వశ్చన్స్ గురించి 2 ఆపరేటర్స్ గురించి నేను చెప్పొచ్చు మీకు. వెర్నియర్ క్యాలిపర్, స్క్రూ గేజ్, అందుకోసం ఈ క్వశ్చన్ తీసుకున్నాను. ఒకప్పుడు ఓన్లీ స్క్రూ గేజ్ యూజ్ చేసుకుని డయామీటర్ ఆఫ్ ద వైర్ కానీ థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ పీస్ కానీ కనుక్కోమంటాడు. ఓన్లీ స్క్రూ గేజ్ యూజ్ చేసి వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసి వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అడుగుతాడు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే πr² వాళ్ళ ఫార్ములా. డయామీటర్ ఏమో వెర్నియర్ క్యాలిపర్స్ ద్వారా కనుక్కుంటాం, లెంగ్త్ కూడా వెర్నియర్ క్యాలిపర్స్ ద్వారా కనుక్కుంటాం. ఓకేనా, అది ఒక ఎక్స్పెరిమెంట్. ఇక్కడ గ్లాస్ ప్లేట్ అన్నాడు. గ్లాస్ ప్లేట్ అంటే LBH. గ్లాస్ ప్లేట్ అంటే మనకి ఏమవుతుంది, థిక్నెస్ ఉంటుంది, లెంగ్త్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది. ఇప్పుడు మనకి క్వశ్చన్, ఇప్పుడు ఫార్ములా ఫస్ట్ మనం ఏం రాయాలి, ఫార్ములా రాయాలి కదా. ఫస్ట్ ఏం రాయాలి, ఫార్ములా రాయాలి. దీనికి ఫార్ములా రాయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ అని రాస్తాం. వాల్యూమ్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ ఫార్ములా ఏంటంటే LBH. వాల్యూమ్ అంటే ఏంటో రాయాలి ఒక్కొక్కటి. L అంటే లెంగ్త్ అని ఎగ్జామ్లో రాయడం మర్చిపోవద్దు, లేజీగా ఉంటే మాత్రం మార్కులు రావు. లెంగ్త్ L లెంగ్త్, B బ్రెడ్త్, H థిక్నెస్ అవుతుంది. H కానీ T కానీ, H అన్నా T అన్నా. H అంటే థిక్నెస్. ఓకేనన్నా, దీంట్లో ఏం చేస్తామంటే ఇది ఫార్ములా రాస్తాం. ఫస్ట్ ఫార్ములా రాస్తాం. సెకండ్, length and breadth L and B are found out by vernier calipers. Are found out by vernier calipers. Found out by vernier calipers. L and B are found out by vernier calipers. Thickness H is found by screw gauge. Is found by screw gauge ద్వారా. గేజ్ అంటే థిక్నెస్ కదా, స్క్రూ గేజ్ ద్వారా కనుక్కుంటాం. థిక్నెస్ దేని ద్వారా కనుక్కుంటాం, స్క్రూ గేజ్ ద్వారా కనుక్కుంటాం. లెంగ్త్ అండ్ బ్రెడ్త్ దేని ద్వారా కనుక్కుంటాం, వెర్నియర్ క్యాలిపర్స్ ద్వారా కనుక్కుంటాం. మీరు అందరూ ఆపరేటర్ చూసే ఉండొచ్చు. చాలామంది వెర్నియర్ క్యాలిపర్స్ చూస్తుంటారు. 10th క్లాస్ చూస్తారు, కొంతమంది ఎక్స్పెరిమెంట్స్ CBSEలో, అదే స్టేట్ బోర్డులో అయితే ఎక్స్పెరిమెంట్స్ ఉండగలదు. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ వెర్నియర్ క్యాలిపర్, స్క్రూ గేజ్ 2 ఎక్స్పెరిమెంట్లు. ఇప్పుడు ఫార్ములా అంటే ఒకటి రాస్తారు, అయితే లీస్ట్ కౌంట్ గురించి కూడా మనం ఫార్ములా రాయాలి. అది ఏంటంటే చూడండి, ఇప్పుడు వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకున్నారు అనుకోండి, వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకున్నారు, దాని ద్వారా ఎట్లా చేయాలి, మనం ఏం కనుక్కోవాలి, లెంగ్త్ అండ్ బ్రెడ్త్ కనుక్కోవాలి కదా, ట్యాబ్లో ఫామ్స్లో గీయాలి. ఫార్ములాలో ఏం రాయాలంటే ప్రొసీజర్ మీరు ఓన్గా రాసేసేయాలి. ఒక 10 లైన్స్ రాసుకోవాలి. పెద్దగా చెకింగ్ ఉండదు. ప్రొసీజర్ బ్రీఫ్ ప్రొసీజర్, వెర్నియర్ క్యాలిపర్స్ తో ఎలా కనుక్కుంటాము, ఫ్యూ గేజ్తో థిక్నెస్ ఎట్లా కనుక్కుంటాము అనేది ప్రొసీజర్ చెప్పాలి. వెర్నియర్ క్యాలిపర్స్ అంటే నీకు ఒక ఐడియా ఇస్తున్నాను. జాస్ ఇలా ఉంటుంది, దీన్ని జాస్ అంటారు. ఇది మెయిన్ స్కేల్ ఇలా ఉంటుంది. ఇక్కడ వెర్నియర్ స్కేల్ డివిజన్స్ ఉంటాయి. ఇది వెర్నియర్ స్కేల్ అంటారు, వెర్నియర్ స్కేల్, ఇది వెర్నియర్ స్కేల్ అంటారు. ఇక్కడ మనకి ఇది జాస్, ఓకేనా. ఇక్కడ వెర్నియర్ స్కేల్ ఉంటుంది మనకి, ఇది వెర్నియర్ స్కేల్. ఇక్కడ మెయిన్ స్కేల్ ఉంటుంది, దీన్ని మెయిన్ స్కేల్ అంటారు. ఇలా మెయిన్ స్కేల్ ఉంటుంది. మెయిన్ స్కేల్ అంటే మన స్కేల్, మామూలు స్కేల్ అన్నమాట. దీన్ని మెయిన్ స్కేల్ అంటారు. దీన్ని ఏమంటారు, మెయిన్ స్కేల్ అంటారు. మెయిన్ స్కేల్ అంటారు. దీన్ని ఏమంటారు, కింద ఒక స్కేల్ ఉంటుంది, అది చూస్తే అర్థమవుతుంది. వెర్నియర్ స్కేల్ అంటారు. దీన్ని 2 స్కేల్స్ ఉంటాయి, వెర్నియర్ స్కేల్స్. అయితే స్కేల్, మనం స్కేల్ తీసుకున్నాం అనుకోండి, ఎంత లీస్ట్ మెజర్మెంట్ మెజర్ చేస్తాం, 1 మిల్లీమీటర్ అంతే కదా. 0 to సెంటీమీటర్, 1 సెంటీమీటర్లో 10 డివిజన్స్ ఉంటాయి. ఒక్కొక్క డివిజన్ 1 మిల్లీమీటర్ అనమాట. లీస్ట్ కౌంట్ ఆఫ్ స్కేల్ అని అడుగుతాడు. లీస్ట్ కౌంట్ ఆఫ్ స్కేల్ ఎంత అంటే 1 మిల్లీమీటర్. అది లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఫార్ములా ఏంటి, లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్, లీస్ట్ కౌంట్ ఇది కూడా రాయాలి ఫార్ములాలో, ఇది కూడా రాయాలి. లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్, లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ రాస్తాం. బట్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ LC అంటది. దీన్ని ఏంటంటే లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఏంటంటే 1 మెయిన్ స్కేల్ డివిజన్ బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ డివిజన్స్. నెంబర్ ఆఫ్ వెర్నియర్ డివిజన్స్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ వెర్నియర్. ఇది ఎక్కువ ప్రాక్టికల్లో యూజ్ చేసే ప్రాబ్లం. అది థియరిటికల్గా అయితే 1 MSD - 1 VSD రాస్తారు. ఇంకో ఫార్ములా కూడా ఉంది, 1 MSD - 1 VSD. మనకి ప్రాక్టికల్లో మాత్రం ఇదే వాడతారు. 1 MSD బై నెంబర్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ డివిజన్స్. 1 MSD అంటే ఎంత ఉంటుంది జనరల్గా, ఇన్ జనరల్ 1 MSD అనే ఎంత ఉంటుంది అంటే 1 మిల్లీమీటర్ ఉంటుంది. 1 MSD 1 మిల్లీమీటర్ ఉంటుంది, ఆర్ 0.1 సెంటీమీటర్ ఉంటుంది. నంబర్ ఆఫ్ వెర్నియర్ డివిజన్స్ దీన్ని N అంటారు.
నెంబర్ ఆఫ్ వెర్నియర్ డివిజన్స్ ఎన్ని ఉంటాయంటే ఎన్ 10 ఉంటాయి, జనరల్గా 10 ఉంటాయి. 10 కాబట్టి 20 ఉంటే లీస్ట్ కౌంట్ మారుతుంది. నెంబర్ ఆఫ్ అన్డివిజన్స్ 10 ఉంటాయి, అంటే లీస్ట్ కౌంట్ ఎంత అవుతుంది? ఆన్సరు 0.1/10 సెంటీమీటర్, అంటే 0.01 సెంటీమీటర్. స్కేల్ ఏమో మళ్ళీ 1 మిల్లీమీటర్ మెజర్ చేస్తుంది, ఇదేమో 0.1 మిల్లీమీటర్స్ ఆర్ 0.01 సెంటీమీటర్. సో దీని యాక్యురసీ ఎక్కువ స్కేల్ కన్నా కూడా. అందుకోసమే వెనీర్ క్యాలిపర్స్ యూజ్ చేసి మనం ఏం కనుక్కుంటాం? లెంగ్త్ అండ్ బ్రెడ్త్. లెంగ్త్ కనుక్కోవడం ట్యాబ్లెట్ ఫామ్, బ్రెడ్త్ కనుక్కోవడం ట్యాబ్లెట్ ఫామ్ నేను గీస్తాను, అదే అనమాట. సో స్క్రూ గేజ్ తీసుకున్నాం అనుకోండి స్టూడెంట్స్, స్క్రూ గేజ్ తీసుకుంటే స్క్రూ ప్రిన్సిపల్ ఉంటుంది. ప్రిన్సిపల్ ఏంటింది? స్క్రూ గేజ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్క్రూ ఉంటుంది. ఓకేనన్నా? దీనికి ఎలా ఉంటుందంటే స్క్రూ ఇలా ఉంటుంది, ఇలా ఒక స్కేల్ ఉంటుందమ్మా. ఓకేనా? దీని మీద స్కేల్, దీని మీద ఒక సర్క్యులర్ స్కేల్ ఇలా ఉంటుంది, ఇది సర్క్యులర్ స్కేల్ అంటారు. ఇది పిచ్ స్కేల్ అంటారు. దీన్ని మెయిన్ స్కేల్ కానీ, దీన్ని ఏమంటారు మెయిన్ స్కేల్, ఆర్ దీన్ని ఏమంటారు అంటే మెయిన్ స్కేల్ ఇక్కడ 1, 2, 3 మనకు కనపడేది ఇలా కనపడుతుంది, ఇది మిల్లీమీటర్స్లో ఉంటుంది. మెయిన్ స్కేల్ ఆర్ పిచ్ స్కేల్ అంటారు. దీన్ని మెయిన్ స్కేల్ కానీ ఏమంటారు? దీన్ని పిచ్ స్కేల్ అంటారు. దీన్ని ఏమంటారు? పిచ్ స్కేల్ అంటారు. ఇది ఇండెక్స్ లైన్ అంటారు. పిచ్ స్కేల్, ఇది సర్క్యులర్ స్కేల్ అంటది, సర్క్యులర్ హెడ్ స్కేల్ అంటారు. సర్క్యులర్ హెడ్ స్కేల్ అంటే ఇది కొంచెం యాపరేట్స్ ఉంటే కానీ అర్థం కాదు, కొంచెం యాపరేట్స్ తీసుకుని చూడాలన్నమాట. సో ఇది సర్క్యులర్, దీన్ని ఇండెక్స్ లైన్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఇండెక్స్ లైన్ ఆర్ రిఫరెన్స్ లైన్ అంటారు. ఓకేనా సార్? ఇది సర్క్యులర్ హెడ్ స్కేల్ అంటారు. దీన్ని మెయిన్ స్కేల్ ఆర్ పిచ్ స్కేల్ అంటారు. ఓకే, ఇది స్క్రూ గేజ్ అనమాట. స్క్రూ గేజ్ లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటంటే లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ ప్రిన్సిపల్ మీద ఉంటుంది. వాట్ ఈస్ స్క్రూ ప్రిన్సిపల్? రొటేటింగ్ ది స్క్రూ, సో అడ్వాన్స్మెంట్ ఆఫ్ స్క్రూ దట్ ఈస్ కన్వర్టెడ్ టు ట్రాన్స్లేటరీ మోషన్. ప్రిన్సిపల్ ఆఫ్ స్క్రూ ఈస్ when you rotate it, rotational motion is converted to translatory motion. That is the principle of screw. స్క్రూ అంటే మీకు తెలుసు కదా, స్క్రూ అంటే ఇలా ఉంటుంది మనకి, స్క్రూ అంటే థ్రెడింగ్స్ ఇలా ఉంటాయి. థ్రెడింగ్ మధ్య 1 మిల్లీమీటర్ ఉంటుంది, దీన్ని పిచ్ ఆఫ్ ది స్క్రూ అంటారు. లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్ ఫార్ములా ఏంటంటే పిచ్ ఆఫ్ ది స్క్రూ బై నంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్? పిచ్ ఆఫ్ ది స్క్రూ బై పిచ్ ఆఫ్ స్క్రూ. జనరల్గా ఎంత ఉంటుందంటే అది కనుక్కోవాలి, పిచ్ ఆఫ్ స్క్రూ కూడా కనుక్కోవాలి. 1 మిల్లీమీటర్, హెడ్ స్కేల్ డివిజన్స్ 100 ఉంటుంది. దీని లిస్టిమెంట్ ఎంతో 0.01 మిల్లీమీటర్స్ అవుతుంది. ఎంత తక్కువ లీస్ట్ కౌంట్ ఉంటే అది యాక్యురేట్ అన్నమాట. దీని లీస్ట్ కౌంట్ 0.01 సెంటీమీటర్, దీని లీస్ట్ కౌంట్ 0.01 మిల్లీమీటర్స్ అనమాట. పిచ్ ఆఫ్ ది స్క్రూ ఎట్లా కనుక్కోవాలంటే హెడ్ని రొటేట్ చేయాలి, 1 రొటేషన్. ఒక రొటేట్ చేస్తే హెడ్ని రొటేట్ చేసామనుకోండి, హెడ్ని రొటేట్ చేస్తే మనకు పిచ్ స్కేల్ మీద ఒక డివిజన్ చూసామనుకోండి 1 మిల్లీమీటర్, సెకండ్ రొటేషన్లో 2 మిల్లీమీటర్స్, థర్డ్ రొటేషన్లో 3 మిల్లీమీటర్స్. మనం హెడ్ని రొటేట్ చేస్తుంటే పిచ్ స్కేల్ మీద మూవ్ అవుతుంటుంది. ఒక రొటేషన్కి 1 మిల్లీమీటర్ మూవ్ అవుతుంటుంది జనరల్గా. పిచ్ ఆఫ్ ది స్క్రూ ఇప్పుడు 1 మిల్లీమీటర్ ఉంటుంది. పిచ్ ఆఫ్ ది స్క్రూ అంటే డిస్టెన్స్ 3 నెంబర్ ఆఫ్ రొటేషన్స్. పిచ్ ఆఫ్ ది స్క్రూ కనుక్కోవాలంటే కనుక్కుంటాం. పిచ్ ఆఫ్ ది స్క్రూ అంటే 1 మిల్లీమీటర్, డిస్టెన్స్ ఉంటుంది 2 థ్రెడింగ్స్, డిస్టెన్స్ మూవ్డ్ బై number of rotations, distance moved by number of rotations. అంటే ఒక రొటేషన్కి 1 మిల్లీమీటర్ మూవ్ అవుతుంది జనరల్గా. ఒకప్పుడు 1 రొటేషన్కి 0.5 మిల్లీమీటర్ కూడా మూవ్ అవ్వచ్చు. కొన్ని స్క్రూలు ఎలా ఉంటాయంటే 1 రొటేషన్కి 0.5 మిల్లీమీటర్ కూడా మూవ్ అవుతుంది. అప్పుడు ఏం రాయాలి? 1 రొటేషన్కి 0.5 మిల్లీమీటర్ పడితే పిచ్ ఆఫ్ ది స్క్రూ 0.5 మిల్లీమీటర్ రాయాలి, 0.5 మిల్లీమీటర్ బై 100 అని రాయాలి. ఓకే స్టూడెంట్స్, అప్పుడు 0.005 మిల్లీమీటర్స్ వస్తుంది. ఓకేనా? జనరల్గా మీకు ఇచ్చే లీస్ట్ కౌంట్ అంతా పిచ్ ఆఫ్ ది స్క్రూ 1 మిల్లీమీటర్, జ్ఞాపకం పెట్టుకోవచ్చు. మరి పిచ్ ఆఫ్ ది స్క్రూ 1 మిల్లీమీటర్. అయితే మీరు ఈ వెనీర్ క్యాప్ స్క్రూ గేజ్ ఇచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ వాల్యూమ్ గ్లాస్ ప్లేట్ LBH రాయాలి, లీస్ట్ కౌంట్ కూడా రాయాలి. చూపిస్తాను ఒకసారి మీకు, లీస్ట్ కౌంట్లో మూవ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి.
వెనీ క్యాలిపర్స్ చూడండి, ఇది చూడండి. వెనీ క్యాలిపర్స్ మీరు చూస్తే ఇది జాస్ అంటారు. ఇక్కడ మన సారీ ఇది చూడండి, ఇది జాస్ అంటారు. దీని మధ్య మనం గ్లాస్ ప్లేట్ పెడతాం. దీని మధ్య గ్లాస్ లెంగ్త్ కనుక్కున్నప్పుడు ఇలా పెడతాం. ఓకే, బ్రెత్ ఉంటుంది, బ్రెత్ ఉన్నప్పుడు ఇలా పెడతాం. ఓకేనా? ఇప్పుడు గ్లాస్ ప్లేట్ ఉంది, లెంగ్త్ ఒకటి ఉంటుంది, బ్రెత్ ఒకటి ఉంటుంది. గ్లాస్ ప్లేట్ అంటే ఎలా ఉంటుంది? లెంగ్త్ ఇలా చూశారు కదా, స్క్రూ గేజ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నా జస్ట్ షో యూ. చూడండి సార్, ఇప్పుడు గ్లాస్ ప్లేట్ పెట్టినప్పుడు ఎలా పెడతామంటే జాస్ మధ్య గ్లాస్ ప్లేట్ ఇట్లా పెడతాం, లెంగ్త్ అనుకునే మధ్య లెంగ్త్. అలాగే బ్రెత్ ఉంది అనుకోండి, ఇలా ఉంటుంది గ్లాస్ ప్లేట్. ఇది లెంగ్త్, ఇది బ్రెత్. ఇది లెంగ్త్, ఇది బ్రెత్. థిక్నెస్ కూడా ఉంటుంది కొంచెం, ఇంకా థిక్నెస్ కూడా ఉంటుంది. లెంగ్త్, ఇది బ్రెత్, ఇది థిక్నెస్. థిక్నెస్ ఏమో స్క్రూ గేజ్ ద్వారా కనుక్కుంటాం, LBH. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ట్యాబ్లో ఫామ్స్ ఏంటో చెప్తాను చూడండి. ట్యాబ్లో ఫామ్ వెనియర్ క్యాలిపర్స్ ట్యాబ్లో ఫామ్ ఎలా ఉంటుంది? ట్యాబ్లో ఫామ్ ఎలా ఉంటుంది? వెనియర్ క్యాలిపర్స్ ఎలా ఉంటుంది? ట్యాబ్లో ఫామ్ దీంట్లో వెనియర్ క్యాలిపర్ ద్వారా ఏం కనుక్కోవాలి? టు ఫైండ్ లెంగ్త్ ఆఫ్ గ్లాస్ ప్లేట్, లెంగ్త్ ఆఫ్ గ్లాస్ ప్లేట్ కనుక్కోవాలంటే ఏముంటుందంటే ట్యాబ్లో ఫామ్ మనం గీయాలి, సీరియల్ నెంబర్ ఇట్లా గీయాలి. ఫస్ట్ దాన్ని MSR అంటారు, మెయిన్ స్కేల్ రీడింగ్ అంటారు. నెక్స్ట్ వెనియర్ కోఇన్సిడెన్స్, అది ఏంటో చెప్తాను. తర్వాత వెనియర్ కోఇన్సిడెన్స్ లీస్ట్ కౌంట్ ద్వారా మల్టిప్లై చేస్తాం. లాస్ట్ లెంగ్త్ అనుకున్నాం అనుకోండి, లెంగ్త్ L ఏమవుతుందంటే దీన్ని A అనుకున్నాం అనుకోండి, MSR A అనుకోండి, దీన్ని B అనుకోండి, A+B అవుతుంది సెంటీమీటర్స్. MSR A అనుకోండి. వెనియర్ కోఇన్సిడెన్స్ N అంటాం, N ఇంటూ లీస్ట్ కౌంట్ B అంటాం, N ఇంటూ లీస్ట్ కౌంట్ ఏమంటాం? వెనియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్ ఏమంటాం? B అంటాం. దీని ఏమంటాం? B అంటాం. దీన్ని A అంటాం. A+B లెంగ్త్ అవుతుంది. ఒకవేళ బ్రెత్ కనుక్కున్నాం అనుకోండి, ఇదే ట్యాబ్లో ఫామ్ ఇస్తాము. బ్రెత్ అంటే టు ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ గ్లాస్ ప్లేట్. ఎన్ని రీడింగ్స్ తీసుకుంటాం? మినిమం 2, 3 వాళ్ళు చెప్తారు, 3 or 4 చెప్తారు, లేకపోతే 5 చెప్తారు. మార్క్స్తో రీడింగ్స్ చేస్తుంటారు. ఓకేనా? రీడింగ్స్ చేయాలి. లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు A+B. లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు A+B. A అంటే MSR. సో MSR అంటే ఎట్లా చేయాలి? MSR అంటే ఏం లేదు. ఇప్పుడు వెనియర్ 0 ఉంది కదా, ఇది వెనియర్ క్యాలిపర్ 0, ఇది 0 అనుకోండి. 0 ఏ మెయిన్ స్కేల్ డివిజన్తో కోయిన్సైడ్ అవుతుందో చూసుకోవాలి. ఒకప్పుడు ఇలా ఉంటుంది, మెయిన్ స్కేల్ ఇలా ఉంటుంది, ఇది 0 ఇలా ఉంటుంది. ఓకేనా? ఇలా ఉంటుంది డివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3.1 అనుకోండి, ఇది 3.2 అనుకోండి. 3.1కి 3.2కి మధ్యలో ఉంది అనుకుందాం. 3.1 ఇది 3.1, ఇది 3.2 అనుకుందాం. 3.1కి 3.2కి మధ్యలో ఉంటే 0, 3.1 రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీడింగ్లో వెనియర్ 0, ఇది వెనియర్ 0. దాంతో ఏదో ఒక రీడింగ్తో వెనియర్ కోయిన్సిడెన్స్ అవుతుంది. ఇది వెనియర్ డివిజన్. ఒకవేళ 5th డివిజన్ కోయిన్సైడ్ అయింది అనుకున్నాం, దాన్ని వెనియర్ కోయిన్సిడెన్స్ అంటాం. MSR అంటే ఏంటి? ఒకవేళ కనుక 0 ఆఫ్ ది వెనియర్ 3.1కి 3.2కి మధ్యలో ఉందనుకోండి, ఎగ్జాంపుల్ 3.1 అని రాస్తారు. వెనియర్ కోయిన్సిడెన్స్ 5 వస్తుంది అనుకోండి, 5 అని రాస్తారు. లీస్ట్ కౌంట్ 0.01 అంటే 0.05. ఈ రెండు కలుపుతామనుకోండి, 3.1 + 0.05 3.15 సెంటీమీటర్స్ వస్తుంది. అలా రిపీట్ చేస్తారు. లెంగ్త్ అయినా అలాగే చేస్తారు, బ్రెత్ అయినా ఎలా పెట్టాలి గ్లాస్ ప్లేట్ అనేది అక్కడ చూస్తే అర్థమవుతుంది. లెంగ్త్ కనుక్కున్నప్పుడు ఇలాగా, బ్రెత్ కనుక్కున్నప్పుడు ఇలాగా. మనం బ్రెత్ ఇలా పెడతాం, లెంగ్త్ పెట్టినప్పుడు ఇలా పెడతాం, బ్రెత్ పెట్టినప్పుడు ఇలా పెడతాం. ఇదే చూడండి, సెల్ చూస్తారు కదా, ఇది లెంగ్త్, ఇది బ్రెత్, ఇది థిక్నెస్. లెంగ్త్ అంటే ఇట్లా పెడతాం, బ్రెత్ అంటే ఇట్లా పెడతాం. థిక్నెస్ ఏమో స్క్రూ గేజ్ ద్వారా కనుక్కుంటాం. సో స్క్రూ గేజ్ ట్యాబ్లో ఫామ్ ఏంటి? టు ఫైండ్ థిక్నెస్ బై స్క్రూ గేజ్. టు ఫైండ్ థిక్నెస్ బై స్క్రూ గేజ్. స్క్రూ గేజ్లో మనకి ట్యాబ్లో ఫామ్ ఎలా ఉంటుంది అది చెప్తున్నాను. ట్యాబ్లో ఫామ్ మనం పెన్సిల్తో గీయాలి, అవుట్లైన్స్ పెన్సిల్తో గీయాలి. ఫస్ట్ ఇది మెయిన్ స్కేల్ ఆర్ పిచ్ స్కేల్ రీడింగ్ అంటారు. MSR ఆర్ పిచ్ స్కేల్, కొంతమంది పిచ్ స్కేల్ అంటారు, కొంతమంది పిచ్ స్కేల్, MSR ఆర్ PSR.
తర్వాత హెడ్ స్కేల్ రీడింగ్ అంటారు, హెడ్ స్కేల్ రీడింగ్ అంటారు. తర్వాత కరెక్టెడ్ హెడ్ స్కేల్ రీడింగ్ అంటారు. హెడ్ స్కేల్ రీడింగ్, కరెక్టెడ్ హెడ్ స్కేల్ రీడింగ్, అది ఎన్ అంటాం. తర్వాత ఎన్ ఇంటూ లీస్ట్ కౌంట్, ఎన్ ఇంటూ లీస్ట్ కౌంట్, దీన్ని బి అనుకుంటాం, దీన్ని ఏ అంటాం, దీన్ని ఏ, దీన్ని బి. లాస్ట్లో థిక్నెస్ ఏ ప్లస్ బి అవుతుంది, కానీ ఇక్కడ మిల్లీమీటర్స్లో ఉంటుందమ్మా ఆన్సర్. సెంటీమీటర్స్లో మార్చాలంటే మార్చచ్చు. తర్వాత ఇవి సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని మిల్లీమీటర్స్, తర్వాత లాస్ట్ సెంటీమీటర్స్లో మారుస్తాం. ఏ ప్లస్ బి మిల్లీమీటర్స్ అని వస్తుంది. ఇలాగ సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 అలా తీసుకుంటాం రీడింగ్స్. ట్యాబ్లెట్ ఫామ్ కంపల్సరీ గీయాలి, మంచిగా గీయాలి. ఇప్పుడు నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చేస్తున్నాను. ఎంఎస్ఆర్ ఆర్ పిఎస్ఆర్ అంటారు, పిచ్ స్కేల్ రీడింగ్. ఇప్పుడు పిచ్ స్కేల్ రీడింగ్ మనకు కంప్లీట్గా 1 కనపడింది అనుకోండి, చూడండి ఇలా చూపిస్తున్నాను చూడండి, ఇది 0 ఇండెక్స్ లైన్. ఇలా కనపడింది అనుకోండి, ఇలా కనపడింది అనుకోండి, ఇప్పుడు ఇలా కనపడితే ఇది 0, ఇది 1, ఇది పిచ్ స్కేల్ రీడింగ్ అంటారు. పిచ్ స్కేల్ రీడింగ్ 1 మిల్లీమీటర్ రాస్తాం. 0, ఇది 1 కనపడింది అనుకోండి, 1 రాస్తాం. ఇక్కడ హెడ్ స్కేల్ రీడింగ్ 90 ఉందనుకోండి, సారీ 80 ఉందనుకోండి, హెడ్ స్కేల్ రీడింగ్ 80, హెడ్ స్కేల్ రీడింగ్ యూనిట్స్ ఉండవు, 80 అని రాస్తాం. ఓకే స్టూడెంట్స్. అయితే 0 ఎర్రర్ అంటే ఏంటి నాన్న? ఒక్కప్పుడు స్క్రూ గేజ్కి వెనే క్యాన్వాస్ పెట్టే స్క్రూ గేజ్ 0 నెగ్లెక్ట్ చేస్తారు. కాకపోతే స్క్రూ గేజ్కి ఎర్రర్ ఉంటుంది, స్క్రూ గేజ్కి ఎర్రర్ ఉంటుంది, ముందరే కనుక్కోవాలి. ఎర్రర్, పాజిటివ్ ఎర్రర్ అంటే ఏంటి? 0 ఎర్రర్, 0 ఎర్రర్ లేకపోవడం అంటే అర్థం ఏంటి? 0 ఎగ్జాక్ట్ కోయిన్సైడ్ అయిందనుకోండి ఇండెక్స్ లైన్తో, ఇండెక్స్ లైన్తో ఎగ్జాక్ట్ కోయిన్సైడ్ అయిందనుకోండి 0, ఇలా 0 కోయిన్సైడ్, నో ఎర్రర్, నో ఎర్రర్. అలా కాకుండా ఇండెక్స్ లైన్ ఉంది, ఇక్కడ 95, ఇక్కడ 5 ఉందనుకోండి. ఓకే స్టూడెంట్స్, 0 ఈజ్ అబౌవ్ ద ఇండెక్స్, సారీ 0 ఈజ్ అబౌవ్ ద ఇండెక్స్ లైన్. 0 ఈజ్ అబౌవ్ ఇండెక్స్ లైన్ అంటే అబౌవ్ ఇండెక్స్ లైన్, అబౌవ్ ఇండెక్స్ లైన్ ఎన్ని డివిజన్స్ 5 ఉంది. 0 అబౌవ్ ద ఇండెక్స్ లైన్ అన్నారు అనుకోండి, దీన్ని పాజిటివ్ ఎర్రర్ అంటారు, దీన్ని పాజిటివ్ ఎర్రర్ అంటారు. దీన్ని ఏమంటారు? పాజిటివ్ ఎర్రర్. 0 అబౌవ్ ద ఇండెక్స్ లైన్ అంటే ఇక్కడ 95 ఉంది, 96, 97, 98, 99, ఇది 100 అవుతుంది. 0 అంటే 100. 0 అబౌవ్ ద ఇండెక్స్ లైన్ అంటే పాజిటివ్ ఎర్రర్. 0 బిలో ద ఇండెక్స్ లైన్ అన్నాం అనుకోండి, 0 బిలో ద ఇండెక్స్ లైన్ అనుకోండి, ఇక్కడ A4 5 ఉందనుకోండి, 0 బిలో ది ఇండెక్స్ లైన్, ఇది ఇండెక్స్ లైన్. 0 బిలో ది ఇండెక్స్ లైన్, అది అక్కడ ఇది కొంచెం ఐడియా రావడానికి కష్టం అవుతుంది. అక్కడ చూస్తే అర్థం, 0 బిలో ది ఇండెక్స్ లైన్, ఎర్రర్ నెగిటివ్ అవుతుంది. ఎర్రర్ ఏమవుతుంది? ఎర్రర్ నెగిటివ్ అంటారు. ఎర్రర్ని ఏమంటారు? నెగిటివ్ అంటారు. దీన్ని ఎర్రర్ని ఏమంటారు? పాజిటివ్ అంటారు. ఎర్రర్ని పాజిటివ్ అంటారు. సో ఇదేం చేయాలంటే మనం ఒకవేళ 80 వచ్చిందనుకోండి, ఒకవేళ హెడ్ స్కేల్ రీడింగ్ 80 వచ్చిందనుకోండి స్టూడెంట్స్, అప్పుడు ఏం చేయాలి? ఎర్రర్ని అక్కడ యాడ్ చేయాలి. ఎర్రర్ లేకపోతే పర్లేదు, కానీ ఒకప్పుడు జనరల్గా స్క్రూ గేజ్ ఎర్రర్ ఉంటుంది. పాజిటివ్ ఎర్రర్ వచ్చిన +5 వచ్చిందనుకోండి, దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 0 ఎర్రర్ ఈజ్ ఆల్వేస్ సబ్ట్రాక్టెడ్. 0 ఎర్రర్ ఈజ్ ఆల్వేస్, 0 ఎర్రర్ ఈజ్ ఆల్వేస్ సబ్ట్రాక్టెడ్, ఆల్వేస్ సబ్ట్రాక్టెడ్, సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ హెచ్ఎస్ఆర్, ఫ్రమ్ హెచ్ఎస్ఆర్. హెచ్ఎస్ఆర్ అంటే హెడ్ స్కేల్, సర్క్యులర్ హెడ్ స్కేల్ రీడింగ్. దాంట్లోంచి మనం పాజిటివ్ ఎర్రర్ అయితే తీసేస్తాం, నెగిటివ్ ఎర్రర్ అయితే యాడ్ చేస్తాం. నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ అంటే ఎర్రర్ అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. +5 వచ్చిందనుకోండి, ఒకవేళ 80 హెడ్ స్కేల్ రీడింగ్ వచ్చిందనుకోండి 75 రాయాలి. నెగిటివ్ ఎర్రర్ వచ్చిందనుకోండి 80 -5 85 రాయాలి. అది కరెక్టెడ్ హెడ్ స్కేల్ రీడింగ్ అనమాట. సో స్క్రూ గేజ్ ద్వారా ఇలా కనుక్కుంటాం. టాబ్లెట్ ఫామ్ ఇలా ఉంటుంది, వెనీ క్యాలిపర్స్ టాబ్లెట్ ఫామ్ ఇలా ఉంటుంది. స్క్రూ గేజ్ ద్వారా హెచ్ కనుక్కుంటాం, వెనీ క్యాలిపర్స్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ కనుక్కుంటాం. క్యాలిక్యులేషన్స్ చేస్తాం. క్యాలిక్యులేషన్స్ అంటే ఇవన్నీ టాబ్లెట్ ఫామ్స్ ఫిల్ చేసి రీడింగ్స్తో పాటు లెంగ్త్ రీడింగ్ క్యాలిక్యులేట్ చేయాలి, బ్రెడ్త్ రీడింగ్ క్యాలిక్యులేట్ చేయాలి, హెచ్ వాల్యూమ్, తర్వాత వాల్యూమ్, ఫైనల్గా వాల్యూమ్ ఏం రాస్తాం? LBH అని రాస్తాం. వాల్యూమ్ LBH. రిజల్ట్ ఏం రాయాలన్నా? పద్దానికి రిజల్ట్ రాయాలి. పద్దానికి ఏం రాయాలి? రిజల్ట్ రాయాలి. రిజల్ట్ అంటే ఏం రాయాలి? వాల్యూమ్ ఎంత వచ్చిందో రాయాలి. వాల్యూమ్ ఎంత వచ్చిందో రాయాలి. వాల్యూమ్ మీటర్స్లో అయితే మీటర్ క్యూబ్ ఆర్ సెంటీమీటర్ క్యూబ్, సెంటీమీటర్ క్యూబ్, ఆర్ సెంటీమీటర్ క్యూబ్. అన్ని సెంటీమీటర్లు పెట్టామనుకోండి సెంటీమీటర్ క్యూబ్లో రాయొచ్చు. జనరల్గా సెంటీమీటర్ క్యూబ్ రాస్తాం, మీటర్ క్యూబ్ రాయము, సెంటీమీటర్ క్యూబ్లో రాస్తాం. వాల్యూమ్ స్క్రూ గేజ్లో మిల్లీమీటర్స్లో ఉంటుంది, సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలి. లెంగ్త్ సెంటీమీటర్స్లో ఉంటుంది, బ్రెడ్త్ సెంటీమీటర్లో ఉంటుంది, హెచ్ మిల్లీమీటర్స్లో ఉంటుంది. మిల్లీమీటర్స్ 1 సెంటీమీటర్ కూడా 10 మిల్లీమీటర్,
1 సెంటీమీటర్ కూడా 10 మిల్లీమీటర్. మిల్లీమీటర్ని సెంటీమీటర్లో మార్చాలని డివైడ్ బై 10 చేయాలి. ఇలా వాల్యూమ్ కనుక్కుంటాం. ప్రికాషన్స్ రాస్తాం. ఓకే స్టూడెంట్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఫర్ యూ. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ యూ. ఓకే స్టూడెంట్స్, ఓకే దీనికి మనకి వైవా ఏమడుతారు? జనరల్గా వైవా ఏమడుతారంటే లీస్ట్ కౌంట్ గురించి అడుగుతారు. లీస్ట్ కౌంట్ ఫార్ములా గురించి అడుగుతారు. ఫస్ట్ వాల్యూమ్, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎక్స్పెరిమెంట్ వాల్యూమ్ అనుకోండి, సిలిండర్ అయితే πr² అని చెప్తారు. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ సిలిండర్, లెంగ్త్ ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ సిలిండర్. డైరెక్ట్గా రేడియస్ కనుక్కోలేము, డయామీటర్ వస్తుంది. స్క్రూ గేజ్ ద్వారా అయినా వెన్నె క్యాలిపర్స్ ద్వారా అయినా డయామీటరే వస్తుంది. డయామీటర్ వచ్చిన తర్వాత రేడియస్ చేస్తాం, రేడియస్ డయామీటర్ బై 2 అట్లా చేస్తాం అనమాట. ఓకే అర్థమైందా? సో దిస్ ఈస్ ద వే యు ఆర్ గోయింగ్ టు డూ ద ఎక్స్పెరిమెంట్. సో వెన్నె క్యాలిపర్ స్క్రూ గేజ్ అంటే చెప్పాను నేను. స్క్రూ గేజ్ వెన్నె క్యాలిపర్స్లో చాలా ఈజీ, ఎందుకంటే నాకు పెద్ద ఎర్రర్ ఏం కన్సిడర్ చేయరు. జనరల్గా ఇప్పుడు ఎర్రర్ కన్సిడర్ చేయలేదు. ఈవెన్ జేఈ మెయిన్లో ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ మనకి ఎర్రర్ కన్సిడర్ చేయడు. వెన్నె క్యాలిపర్స్ జనరల్గా ప్రాక్టికల్స్లో ఎర్రర్ కన్సిడర్ చేయరు. జాస్ 2 మూసిన తర్వాత 0 ఆఫ్ ది వెనియర్ స్కేల్ వీళ్ళు కోయిన్సైడ్ 0 ఆఫ్ ది మెయిన్ స్కేల్ ఉంటుంది. కాబట్టి అది పెద్ద ఎర్రర్ ఉండదు, దాంట్లో పాజిటివ్ ఎర్రర్ నెగిటివ్ ఎర్రర్ ఏమి ఉండదు. స్క్రూ గేజ్లో మాత్రం ఎర్రర్ ఉంటుంది. జనరల్గా ఎక్స్పెరిమెంట్ విల్ హ్యావ్ ఎర్రర్ అనమాట. ఎర్రర్ లేకపోతే 0 ఎర్రర్ 0 అవుతుంది. 0 అబోవ్ ది ఇండెక్స్ లైన్ అయితే పాజిటివ్ ఎర్రర్, 0 బిలో ది ఇండెక్స్ లైన్ అయితే నెగిటివ్ ఎర్రర్ అనమాట. దీస్ ఎర్రర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్. ఎన్ని డివిజన్స్ అహెడ్ ఉన్నాయి, 5 డివిజన్స్ ముందరుకుందా, 5 డివిజన్స్ వెనక్కుందా అని చూడాలి. అదే 5 అంటే 5 కాదు, 4 కూడా ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు, 2 కూడా ఉండొచ్చు, 6 కూడా ఉండొచ్చు. కానీ మరీ 15, 20 ఉండదు ఎర్రరు. జనరల్గా ఉంటే వితిన్ 5, వితిన్ 6 అలాగా ఉంటుంది అనమాట ఎర్రరు. అదే కరెక్ట్ స్క్రూ గేజ్ అవుతుంది అనమాట. హ్యాండ్లింగ్ కరెక్ట్గా చేయాలి. సో మనం ఏం చేయాలంటే వైవాలో ఏమడతారంటే వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్క్రూ అడతారు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లీస్ట్ కౌంట్ అంటాడు వెన్నెర్ క్యాలిపర్స్. అప్పుడు ఏం చెప్తాం, ఇంకా రాసాం కదా అదే చెప్తాం ఫార్ములా. మెయిన్ స్కేల్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లీస్ట్ కౌంట్ ఆఫ్ స్క్రూ గేజ్ 1 MSD, 1 మెయిన్ స్కేల్ డివిజన్ బై నెంబర్ ఆఫ్ వెన్నెర్ డివిజన్స్ అని చెప్తాం. 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అది చెప్తాం. 1 మిల్లీమీటర్, వెన్నెర్ డివిజన్స్ 10 ఉంటాయి. దీని ప్రకారం మనకి 0.0 మనకి ఎంత వస్తుంది, 0.01 సెంటీమీటర్ వస్తుంది. అలాగే వెన్నెర్ క్యాలిపర్ స్క్రూ గేజ్ కూడా చెప్తాం, సరే లీస్ట్ కౌంట్ స్క్రూ గేజ్ కూడా చెప్తాం. దానికి ఏంటి ఫార్ములా, పిక్ అప్ ది స్క్రూ బై నెంబర్ ఆఫ్ హెడ్ స్కేల్ డివిజన్స్ అని చెప్తాం. పిక్ అప్ ది స్క్రూ ఎట్లా కనుక్కుంటామో సెపరేట్గా చెప్తాం. కనుక్కున్న తర్వాత స్క్రూ గేజ్ రాస్తాం. సో వాల్యూమ్ ఫార్ములా కూడా LBH అని చెప్తాం. సో ఇది వాల్యూమ్ ఫార్ములా కూడా అడుగుతారు. గ్లాస్ ప్లేట్, అదే స్పియర్ అయితే 4/3 πr³. సిలిండర్ అయితే అది అడుగుతారు వైవా క్వశ్చన్. సిలిండర్ ఫార్ములా ఏంటని అడుగుతారు, πr². ఓకేనా? స్పియర్ ఫార్ములా అడుగుతారు 4/3 πr³ అని చెప్తారు. గ్లాస్ ప్లేట్ ప్రజెంట్ దాన్ని ముందు అడుగుతారు LBH, లెంగ్త్ బ్రెడ్త్ అండ్ థిక్నెస్ అని చెప్తాం. హెచ్ అంటే థిక్నెస్ అని చెప్తాం. ఇది ఎలా కనుక్కుంటామో చెప్తాం. లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆర్ ఫౌండ్ అవుట్ బై వెన్నెర్ క్యాలిపర్స్ అని చెప్పాలి కంపల్సరీ. లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆర్ ఫౌండ్ అవుట్ బై, లెంగ్త్కి ఒక టాబ్లెట్ ఫామ్, బ్రెడ్త్కి ఒక టాబ్లెట్ ఫామ్, థిక్నెస్కి ఒక టాబ్లెట్ ఫామ్, 3 టాబ్లెట్ ఫామ్స్ ఉంటాయి అన్నమాట. ఈ అబ్జర్వేషన్స్ అని రాస్తాం, క్యాలిక్యులేషన్స్ చేస్తాం. చెప్పే కదా క్యాలిక్యులేషన్స్ ఎట్లా చేయాలి, మనం ఓవరాల్గా క్యాలిక్యులేషన్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ చూపించాలి, అన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉండాలి. అప్పుడే మార్క్స్ పడుతుంది. పెద్దానికి వాళ్ళు టిక్ పెట్టుకుంటూ మార్క్స్ ఇస్తారనమాట. దిస్ ఇస్ ద వే దే ఆర్ గోయింగ్ టు గివ్ ద మార్క్స్. హౌ యూఆర్ హ్యాండ్లింగ్ ది ఆపరేటర్స్, ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అది కూడా అబ్జర్వ్ చేస్తారన్నమాట. ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. మనకి నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే స్టూడెంట్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఐఎమ్ టెలింగ్ యూ సెక్షన్ ఏ ఓన్లీ. సెక్షన్ ఏలో ఇంకో ఎక్స్పెరిమెంట్ చెప్తున్నాను. ఫైండ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. Find the acceleration due to gravity. Find the acceleration due to gravity at your place. Find the acceleration due to gravity at your place. At your place using simple pendulum. Using simple pendulum. Using simple pendulum. Using simple pendulum, draw LT square graph. Draw LT square graph. Draw LT square graph and verify the value of T. And verify the value of question వాళ్ళు ఇస్తారు. నాన్న క్వశ్చన్ ఇంటర్నల్లో ఎక్స్టర్నల్లో డిక్టేట్ చేస్తాడు, రాసుకోవాలి. And verify the value of G with the value obtained from graph. With the value obtained from graph. Obtained from graph. ఇది ఒకటి. From graph. సెక్షన్ ఏలో 2 క్వశ్చన్స్ ఇస్తారు.
ఒకటి కానీ రెండు కానీ క్వశ్చన్స్ ఇస్తారు. మనకి ఇవ్వాల్సిందంటే వాళ్ళు నీకు చిట్టీలో వచ్చేది ఒక ఎక్స్పెరిమెంటే వస్తుంది. అది వెనీ క్యాల్కులస్ వస్తుందా, ఓమ్స్ లా వస్తుందా, మీటర్ బ్రిడ్జ్ వస్తుందా మనకు తెలియదు. చిట్టి ద్వారా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ రావచ్చు, చేంజ్ చేసుకోవడానికి ఉండదు ఎక్స్పెరిమెంట్. వాళ్ళు ఏది ఇస్తారు చేయాలి మనం. రైట్, ఫైండ్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ యువర్ ప్లేస్ యూజింగ్ సింపుల్ పెండ్లం. దీంట్లో రకరకాల క్వశ్చన్స్ నేను చదువుతాను చూడండి. ఫైండ్ ద యాక్సిలరేషన్ గ్రావిటీ ఎట్ యువర్ ప్లేస్ యూజింగ్ సింపుల్ పెండ్లం అన్నాడు. అంతే, క్యాలిక్యులేట్ పర్సంటేజ్ ఎర్రర్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలి, మనం జీ కనుక్కుంటాం. జీ యాక్చువల్ వాల్యూ ఎంత, జీ మనకి సిజిఎస్ సిస్టంలో మనకి ఏదో 973 వచ్చింది అనుకోండి. యాక్చువల్ వాల్యూ ఎంత అంటే 980 అనమాట. ఎర్రర్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, యాక్చువల్ మనకు వచ్చిన వాల్యూ 973 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్చువల్ వాల్యూ 980 అనుకోండి, పర్సంటేజ్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ఎట్లా కనుక్కుంటాం, జీ మైనస్ జీ డాష్ బై జీ ఇంటూ 100 అని రాస్తాం. 980 మైనస్ 973 బై 980 ఇంటూ 100% అని రాస్తాం. ఎంత పర్సెంటేజ్ ఎర్రర్ వచ్చిందో తెలుస్తుంది అనమాట. అదొక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద యాక్సిలరేషన్ ఆఫ్ గ్రావిటీ ఎట్ యువర్ ప్లేస్ యూజింగ్ సింపుల్ పెండ్లం అన్నాడు. అది ఇప్పుడు చేస్తాను. డ్రా LT స్క్వేర్ గ్రాఫ్ అండ్ వెరిఫై ది వాల్యూ జీ విత్ వాల్యూ అబ్టైన్డ్ ఫ్రమ్ గ్రాఫ్, టేక్ 6 అబ్జర్వేషన్స్ అన్నాడు. అది కూడా వాళ్ళు ఇస్తారు క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే డ్రా LT స్క్వేర్ గ్రాఫ్ ఇన్ కేస్ ఆఫ్ సింపుల్ పెండ్లం అండ్ ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ సెకండ్స్ పెండ్లం అన్నాడు. ఇప్పుడు యాక్సిలరేషన్ గ్రావిటీ కనుక్కోవాలంటే క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి. అదే డ్రా LT స్క్వేర్ గ్రాఫ్ ఇన్ కేస్ ఆఫ్ సింపుల్ పెండ్లం అంటే ఓన్లీ రీడింగ్స్ తీసుకుని గ్రాఫ్ గీస్తే సరిపోతుంది. అండ్ ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ సెకండ్స్ పెండ్లం ఫ్రమ్ గ్రాఫ్ అంటాడు. రెండు ఉదాహరణలు చెప్పచ్చు మనం. అంటే ఒకటే ఎక్స్పెరిమెంట్కి రెండు మూడు విధాల క్వశ్చన్స్ అడుగుతారు. స్టూడెంట్స్ అర్థమైందా, ఎక్స్పెరిమెంట్ ఒకటే ఉంటుంది, దానికి 2-3 రకాల క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ సింపుల్ పెండ్లం అంటే ఎలా ఉంటుంది చెప్తున్నాను, ఆపరేటర్ చెప్తున్నాను. సింపుల్ పెండ్లం అంటే మనకి స్టాండ్ ఉంటుందమ్మా, ఒకటి ఇలా స్టాండ్ ఉంటుంది, దాన్ని ఫిక్స్ చేస్తారు. కార్క్ ఉంటుందమ్మా, స్ప్లిటెడ్ కార్క్ ఉంటుంది, దీనికి థ్రెడ్ ఉంటుంది. ఇక్కడ బాబ్ మాస్లెస్ పాయింట్ మాస్ ఉంటుంది. ఇది పాయింట్ ఆఫ్ సస్పెన్షన్. దీని నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది బాబ్ వరకు మనకి లెంగ్త్ ఆఫ్ ది పెండ్లం అంటారు. దీన్ని ఏమంటారు, లెంగ్త్ ఆఫ్ ది పెండ్లం. పెండ్లం ఏమవుతుంది, ఆసిలేట్ చేస్తాం. ఇది ప్రిన్సిపల్ ఏంటి, సింపుల్ హార్మోనిక్. దీని ప్రిన్సిపల్ ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. ప్రిన్సిపల్ ఏంటి, ఆసిలేషన్స్లో వస్తుంది, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఫార్ములా, మన ఫార్ములా రాయాలి, ఫస్ట్ ఫార్ములా రాయాలి. క్వశ్చన్ ఏం రాస్తాము, ఫార్ములా అంటే ఏం రాస్తామంటే G ఈజ్ ఈక్వల్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫార్ములా 4π² ఇంటూ L/T² అని రాస్తాం. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, 4π² ఇంటూ L/T². L అంటే ఏంటన్నా, లెంగ్త్ ఆఫ్ ది పెండ్లం. L అంటే ఏంటి, లెంగ్త్ ఆఫ్ సింపుల్ పెండ్లం, లెంగ్త్ ఆఫ్ ద సింపుల్ పెండ్లం. T అంటే ఏంటి, టైం పీరియడ్. T అంటే ఏంటి, టైం పీరియడ్. టైం పీరియడ్ ఎట్లా కనుక్కుంటాం, టైం పీరియడ్ అంటే ఏంటి, టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ అనమాట. G అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇది ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎంత, G వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 980 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది థియరిటికల్ వాల్యూ, ఇది రావాలి. అయితే ఇది ఫార్ములా అంటే ఇది రాసిన తర్వాత నేను ఇప్పుడు చూడండి ఎట్లా రాస్తాను చూడండి, లెంగ్త్ ఆఫ్ ది పెండ్లం అని రాయాలి, T అంటే టైం పీరియడ్ అని రాయాలి. ఇది రాయక్కర్లే, ఇది రాయాల్సిన అవసరం. ఓకే, నేను చెప్పాను లెంగ్త్ టైం పీరియడ్. లెఫ్ట్ సైడ్ G అంటే ఏంటి రాయాలి, G అంటే ఏంటి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. G అంటే ఏంటి, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఫార్ములా అంటే ఏంటంటే ఫార్ములా రాసిన తర్వాత ఒక్కొక్క లెటర్ గురించి ఎక్స్ప్లెయిన్. G అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, L అంటే లెంగ్త్ ఆఫ్ ది పెండ్లం, T అంటే టైం పీరియడ్, టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ అని రాయాలి. అక్కడ రాస్తే 2 మార్క్స్ పడిపోతాయి. తర్వాత ప్రొసీజర్ ముందు రాయొచ్చు, లాస్ట్లో రాయమంటారు, ముందు రాయమంటారు. ఫార్ములా రాసిన తర్వాత ప్రొసీజర్ ఒక 10 లైన్స్ ఎలా చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్ లైన్స్ రాస్తారు. ఓకే స్టూడెంట్స్, దీని ట్యాబ్లెట్ ఫామ్ ఎలా ఉంటుంది చెప్తున్నా. దీని ట్యాబ్లెట్ ఫామ్ ఎలా ఉంటుంది, ట్యాబ్లెట్ ఫామ్ సింపుల్ పెండ్లం ఆసిలేట్ చేస్తున్నాం. నేను చెప్పాను కదా సింపుల్ పెండ్లం ఆసిలేట్ చేస్తామని. ఎక్స్పెరిమెంట్లో ఎట్లా చేస్తామంటే సింపుల్ పెండ్లం ఇట్లా ఆసిలేట్ చేస్తాం, ఇటు సైడ్ తిరుగుతుంటుంది సింపుల్ పెండ్లం. మనం ఆసిలేట్ చేస్తాం. పెండ్లం మనం ఒక పక్కకు జాగుతాం, చాలా దూరం లాక్కూడదు, ఒక 1 సెంటీమీటర్ జస్ట్ పుల్ చేయాలి. ఇది ఆసిలేషన్ సింపుల్ హార్మోనిక్ ఉంటుంది. ఆసిలేషన్స్ అయితే ఇక్కడికి స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడికి స్టార్ట్ అయింది, దీన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటారు, ఇది మీన్ పొజిషన్ అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి పోయి ఇక్కడ రావాలి, దాన్ని ఏమంటారు, వన్ ఆసిలేషన్ అంటారు. సో ట్యాబ్లెట్ ఫామ్ లెంగ్త్ ఆఫ్ సింపుల్ పెండ్లం ఎట్లా కనుక్కుంటాం, లెంగ్త్ ఆఫ్ సింపుల్ పెండ్లం డైరెక్ట్ కనుక్కోవచ్చు, లేకపోతే ఎండ్ దగ్గర కనుక్కొని రేడియస్ తీసేయచ్చు.
ఓకే స్టూడెంట్స్, ఓకే ఇప్పుడు సీరియల్ నెంబర్ ఎట్లా ఉంటుంది ట్యాబ్లెట్ ఫామ్ చెప్తాను. ట్యాబ్లెట్ ఫామ్ సీరియల్ నెంబర్, లెంగ్త్ ఆఫ్ పెండ్లం, దీన్ని ఏ అనుకుంటున్నాము. ఎట్లా అనుకుంటామంటే దీన్ని ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంకా ఇప్పుడు చేస్తారు ఇంతవరకు తీసుకుంటారు. ఇంతవరకు తీసుకుని లెంగ్త్ ఇంతవరకు తీసుకుంటాడు. ఇక్కడ తీసుకుని దీన్ని రేడియస్ సబ్ట్రాక్ట్ చేస్తాడు ఇక్కడ వరకు. కాబట్టి స్మాల్ ఎల్ ఏమంటారు అంటే ఎల్ మైనస్ ఆర్ అంటాడు. ఆర్ అంటే రేడియస్ వచ్చి బాబు వెనీ క్యాల్కులస్ ద్వారా కనుక్కుంటాడు. సో అది ఏ అంటారు. లెంగ్త్ ఆఫ్ పెండ్లం ఏ అంటున్నాం. ఏ కానీ ఎల్ కానీ అనొచ్చు, ఎల్ సెంటీమీటర్. దాని టైం ఫర్ 20 ఆసిలేషన్ తీసుకుంటాం. టైం ఫర్ 20 ఆసిలేషన్ దీని టీ అంటారు. టైం ఫర్ 20 ఆసిలేషన్ యూజింగ్ క్లాక్ ఉంటుంది. క్లాక్ ద్వారా తీసుకుంటాం. ట్రయల్ 1, ట్రయల్ 2 అది మీన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పెండ్లం లెంగ్త్ మనం 50 సెంటీమీటర్స్ పెట్టామనుకోండి. 50 సెంటీమీటర్స్ పెట్టినామనుకోండి, ఓకేనా. మనకి 36 సెకండ్స్ వచ్చింది అనుకుందాం, ఇంకా 37 వచ్చింది అనుకుందాం. మీన్ తీసుకుంటాం. మీన్ దీన్ని ఎన్ అంటున్నాం. మీన్ తీసుకున్న తర్వాత దీన్ని ఎన్ మీన్ అంటాం. 36 ప్లస్ 37/2 అది వస్తుందమ్మా. మీన్ వచ్చిన తర్వాత టైం పీరియడ్ అనుకుంటాం. టైం పీరియడ్ అంటే ఏంటి, ఇది టీ, ఇది n/20 అని రాస్తాం. 20 ఆసిలేషన్ తీసుకుంటున్నాం కాబట్టి n/2 టైం పీరియడ్ 20 రాస్తాం. దాని తర్వాత T² అనుకుంటాం. లాస్ట్లో L/T² కాన్స్టెంట్గా ఉండాలి. ఇది L/T². ఇది కాలమ్స్. లెంగ్త్ ఆఫ్ ది పెండ్లం అలా మారుస్తూ ఉంటాం. లెంగ్త్ పెరిగితే టైం పీరియడ్ కూడా పెరుగుతుంది. 60 అలా పెంచుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. లెంగ్త్ అనుకుంటాం. ట్రయల్ 1, ట్రయల్ 2 అనుకుంటాం. 50కి 37 వస్తే మళ్ళీ 60కి టైం పీరియడ్ ఎక్కువ వస్తుంది. 38 అలా వస్తుంది. 38, 39 వస్తుంది. యావరేజ్ తీసుకుంటాం. టైం పీరియడ్ అంటే n/20. వాట్ ఈస్ టైం పీరియడ్? టైం టేకన్ టు కంప్లీట్ 1 ఆసిలేషన్ అనమాట. ఓకే, L/T² కనుక్కుంటాం. అయితే L/T² డైరెక్ట్ కనుక్కోవడానికి లాస్ట్ ట్యాబ్లెట్ ఫామ్ డైరెక్ట్గా రాదు. ఇంతవరకు రాసిన తర్వాత క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసిన తర్వాత L/T² కనుక్కుంటాం. L కనుక్కుంటాం, T² కనుక్కుంటాం, L/T² కనుక్కుంటాం. ఈ L/T² కాన్స్టెంట్గా ఉంటుంది. L/T² రిమైన్ ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ చూడండి. ఇప్పుడు గ్రాఫ్ ఒకటి ఉందాం. గ్రాఫ్ ఒకటి ఉంది. L/T² గ్రాఫ్, T² వర్సెస్ L. మీరు గ్రాఫ్ తీసినప్పుడు స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ వస్తుంది. L వర్సెస్ T² స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ వస్తుంది. ఓకేనన్నా? గ్రాఫ్ నుంచి కూడా L/T² కనుక్కోవచ్చు. ఇలా లైన్ తీసుకుని ఫ్రమ్ గ్రాఫ్ ఆల్సో L/T² యూ కెన్ ఫైండ్ అవుట్. ఫ్రమ్ గ్రాఫ్ ఫైండ్ L/T². G ఎట్లా అనుకుంటాం? G థియరిటికల్గా ఎట్లా అనుకుంటామని థియరీ ప్రకారం 4π² L/T². ఇది ఎక్స్పెరిమెంట్. గ్రాఫ్ G ఫ్రమ్ గ్రాఫ్ అంటే ఏం చేస్తాం? G ఫ్రమ్ గ్రాఫ్ అంటే 4π² L/T² వాల్యూ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ గ్రాఫ్. L/T² is calculated from graph. Calculated from graph. L/T² is calculated from graph. అయితే సెకండ్స్ పెండ్లం అంటే ఏంటన్నా? టైం పీరియడ్ 2 సెకండ్స్ అయితే దాన్ని ఏమంటారు అంటే సెకండ్స్ పెండ్లం అంటారు. ఇప్పుడు సెకండ్స్ పెండ్లం అడిగాడు అనుకోండి క్వశ్చన్, దానికి మొత్తం ప్రొసీజర్ అంతా ఒకటేనమ్మా. ఎంత ప్రొసీజర్ ఒకటే, మొత్తం ట్యాబ్లెట్ ఫామ్ అంతా సేమే. టైం పీరియడ్ 2 సెకండ్స్ దగ్గర అంటే T² 4 అయితే లెంగ్త్ ఎంత వస్తుంది చూడాలి. జనరల్గా లెంగ్త్ ఎంత వస్తుంది అంటే 100 సెంటీమీటర్స్ వస్తుంది. T² సెకండ్స్ పెండ్లం అంటారు. లెంగ్త్ ఆఫ్ సెకండ్స్ పెండ్లం ఎంత? 100 సెంటీమీటర్స్ ఆర్ 1 మీటర్. అది క్వశ్చన్ అనమాట సెకండ్స్ పెండ్లం అంటే. అంటే 2 రకాల క్వశ్చన్, ఇంకా చదివాను కదా, 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ అమ్మా. సింపుల్ పెండ్లం చాలా ఇంపార్టెంట్. ఈజీగా కూడా ఉంటుంది. ఆ సింపుల్ పెండ్లం థ్రెడ్ మనం అడ్జస్ట్ చేయడం కొంచెం మనకి ప్రాక్టికల్ ఆపరేటర్స్ అడ్జస్ట్ చేయడం కొంచెం మనమే ఓన్గా చేయాలి. కొన్ని ల్యాబ్ అసిస్టెంట్ ఉంటారు, వాటిని కొంచెం హెల్ప్ చేస్తుంటారు మీకు. అది ఎక్స్టర్నల్ ఎగ్జామ్ జాగ్రత్తగా చూసుకుని అడ్జస్ట్మెంట్ ఏమైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే కొంచెం జనరల్గా ప్రాక్టికల్ అంటే చాలా మందికి 50%, మోర్ దెన్ 50% మెంబర్స్ కంగారుగా ఉంటుంది. థియరిటికల్ ఎగ్జామ్ రాయడం వేరు, ప్రాక్టికల్ చేయడం వేరు. ప్రాక్టికల్ చేసినప్పుడు కొన్ని డిఫికల్టీస్ వస్తాయి నన్ను కొంచెం. అంటే త్రూఅవుట్ ఇయర్ కొంతమంది ఎక్స్పీరియన్స్ చేయరు. ఏదో లాస్ట్ కొన్ని కాలేజీలు 50 చేయిస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఐ కాంట్ కామెంట్. కానీ మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఆ ఎక్స్పెరిమెంట్ అయ్యేంత వరకు కొంచెం ఇదిగా ఉంటుంది. ఆ 3 అవర్స్ ల్యాబ్లోనే ఉండాలి, బయటకు తిరగద్దు.
అక్కడే మీ ప్లేస్లో కూర్చోవాలి, ఆపరేటర్ దగ్గర కూర్చోవాలి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రమ్మంటే రావాలి, అక్కడే కూర్చోవాలి. ఇంటర్నల్ ఎగ్జామ్లో మీ దగ్గరికి వస్తాడు. ఇదే ప్రొసీజర్ ఫాలో అయితే మాత్రం ఉంటాయి. ఒక ఎక్స్టర్నల్ ఎగ్జామ్ బ్యాడ్ ఇంప్రెషన్ రావద్దు. మిగతా అంటే కాలేజ్ తీసుకుంటారు. నువ్వు ఎట్లా చేస్తావు దాన్ని బట్టి నీకు మ్యాక్సిమం నువ్వు చేసేదాన్ని బట్టి నీకు చేసేదాన్ని బట్టి నీకు మార్క్స్ వస్తాయి అన్నమాట. ఇది సెక్షన్ ఏ నుంచి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ సెక్షన్ బి నుంచి చెప్తానమ్మా. సెక్షన్ బిలో ఒక క్వశ్చన్ చెప్తాను. సెక్షన్ బిలో స్టూడెంట్స్ ఇప్పుడు సెక్షన్ ఏ చెప్పాము. సెక్షన్ బిలో మనకి ఏంటంటే వన్ సెకండ్ స్టూడెంట్స్, ఇది వెరిఫై బాయిల్స్ లా. వెరిఫై బాయిల్స్ లా, వెరిఫై బాయిల్స్ లా, వెరిఫై బాయిల్స్ లా యూజింగ్ క్విల్ ట్యూబ్ ఆపరేటర్. జనరల్గా అందరికి క్విల్ ట్యూబ్ ఆపరేటర్స్ ఉంది. యూజింగ్ క్విల్ ట్యూబ్ ఆపరేటర్స్, క్విల్ ట్యూబ్ ఆపరేటర్స్, క్విల్ ట్యూబ్ ఆపరేటర్స్, క్విల్ ట్యూబ్ ఆపరేటర్స్ and plot H1/L graph. Plot H1/L graph and verify Boyle's law. Boyle's law అంటే మనం తెలుసు కదన్నా. ఆన్సర్ ఏంటి? ఫార్ములా ఏం రాయాలి మనం? ఫార్ములా ఏం రాయాలంటే ప్రెషర్ ఇంటూ లెంగ్త్ ఈజ్ కాన్స్టెంట్ అని రాస్తాం. వాల్యూమ్ అని రాయాలి కానీ ఎక్స్పెరిమెంట్గా ప్రెషర్ ఇంటూ లెంగ్త్ అని రాస్తాం. పి అంటే ప్రెషర్, పి అంటే ఏంటి? ప్రెషర్. దట్ ఒక ఫార్ములా ఉంది దానికి, హెచ్ ప్లస్ ఆర్ మైనస్ హెచ్. ప్లస్ ఎప్పుడు రాయాలి, మైనస్ ఎప్పుడు రాయాలి చెప్తాను. ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం అంటారు. ఎల్ అంటే ఏంటి? లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం అంటారు, గ్యాస్ కాలం అని. ఇది సెంటీమీటర్లో ఉంటుంది. బాయిల్స్ లా అంటే మన ఏంటి? టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. వాట్ ఈస్ బాయిల్స్ లా? ఓకే ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మనం ఇది ప్లాట్ H1/L గ్రాఫ్ కనుక్కుంటే దానికి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కూడా కనుక్కోవచ్చు. వెరిఫై బాయిల్స్ లా అంటే ఇలా చేయాలి. బాయిల్స్ లాలో ఏది కాన్స్టెంట్గా ఉండాలి? టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. బాయిల్స్ లాలో ఏం కాన్స్టెంట్ ఉండాలి? టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండాలి. ప్రెషరు వాల్యూమ్ మారుతాయి. ఇప్పుడు వాల్యూమ్ బదులు లెంగ్త్ అని రాస్తున్నాడు అంటే వాల్యూమ్ ప్రపోర్షన్ టు లెంగ్త్. వాల్యూమ్ బదులు లెంగ్త్ ఎందుకు రాస్తున్నాడు అంటే వాల్యూమ్ ఇది ప్రపోర్షన్ టు లెంగ్త్ అని రాస్తాం. వాల్యూమ్ ఇది ప్రపోర్షనల్ టు లెంగ్త్. బి వాల్యూమ్ ప్రపోర్షనల్ టు లెంగ్త్ అని చెప్తాం. ఒకవేళ ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, వాల్యూమ్ ఎందుకు రాయట్లేదు అంటే వాల్యూమ్ ఇది ప్రపోర్షనల్ టు లెంగ్త్, ఏరియా ఆఫ్ ది ట్యూబ్ రిమైన్స్ కాన్స్టెంట్ అంట. ఇది ఫార్ములా అనమాట. అంటే క్విల్ ట్యూబ్ ఆపరేటర్స్ ఎట్లా ఉంటుంది చెప్తాను. క్విల్ ట్యూబ్ ఆపరేటర్స్ మీకు చూపిస్తున్నాను. క్విల్ ట్యూబ్ ఆపరేటర్స్, క్విల్ ట్యూబ్ అంటే క్యాపిలరీ ట్యూబ్. క్విల్ ట్యూబ్ ఆపరేటర్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. దీని మధ్యలో మెర్క్యూరీ పెలెట్ ఉంటుంది. దీని మెర్క్యూరీ పెలెట్ ఉంటుంది. ఓకేనా? దీని లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం అంటారు, ఏబిసి. ఇది ఓపెన్ అండ్ ఏబి. ఏబిని ఏమంటారు? లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం అంటారు. లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలం అంటారు. బీసీని హెచ్ అంటారు, స్మాల్ హెచ్. దీన్ని స్మాల్ హెచ్ అంటారు. ఎట్లా కనుక్కోవాలి? స్మాల్ హెచ్ ఎట్లా కనుక్కోవాలంటే ఇక్కడ టేబుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి H1 అంటాం, దీన్ని సెకండ్ హ్యాండ్ H2 అంటాం. హెచ్ అంటే H2 మైనస్ H1 అని రాస్తాం. ఇక్కడ H2 ఎక్కువ ఉంది, H1 తక్కువ ఉంది. H2 మైనస్ H1, ఇది H1. హెచ్ ఇది కూడా H2 మైనస్ H1. ఇది లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం అవుతుంది. ఇలా పెట్టామనుకోండి ఆపరేటర్స్ డిఫరెంట్ పొజిషన్స్లో పెడతాం. ఇట్లా పెట్టినప్పుడు మనకి ఏమవుతుంది? లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం ఏమవుతుంది? లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం మారిపోతుంది. ఇది లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం, ఇది లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం వెళ్ళవు. ఇప్పుడు హైట్స్ ఎట్లా కనుక్కోవాలి? ఇది ఫస్ట్ ఎండ్, సెకండ్ ఎండ్. ఇది H1, ఇది H2 అంటారు. హెచ్ ఇది కూడా H2 మైనస్ H1. ఈ విధంగా మనం ఎల్ కనుక్కుంటాం, హెచ్ కనుక్కుంటాం. ఈ విధంగా మనం ఎల్ కనుక్కుంటాం, హెచ్ కనుక్కుంటాం. డిఫరెంట్ పొజిషన్స్, ఓపెన్ అండ్ అప్వర్డ్, ఓపెన్ అండ్ స్లాంట్, ఓపెన్ అండ్ డౌన్వర్డ్స్, ఓపెన్ అండ్ అప్వర్డ్స్, ఓపెన్ అండ్ స్లాంట్, ఓపెన్ అండ్ డౌన్వర్డ్స్. ఓపెన్ అండ్ డౌన్వర్డ్ చేసిన మెర్క్యూరీ ఏం పడిపోదు, ఎందుకంటే ఫోర్స్ టు సర్ఫేస్ టెన్షన్ బ్యాలెన్స్ బై వెయిట్ అనమాట. ఇది యాక్చువల్లీ ఆపరేటర్స్. దీని ట్యాబ్లో ఫామ్ ఎలా ఉంటుంది లాస్ట్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తున్నాను ఈ సెషన్ది. ట్యాబ్లో ఫామ్ తర్వాత మిగతా సెక్షన్ చెప్తాను. ట్యాబ్లో ఫామ్ ఎలా ఉంటుంది? ట్యాబ్లర్ ఫామ్ ఎలా ఉంటుందంటే సీరియల్ నెంబర్, ఫస్ట్ మనకు లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం రాస్తామమ్మా. లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం పూర్తిగా రాయాలి, నేను రాయట్లేదు. లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం, తర్వాత హైట్స్, ఇక్కడ 8s రాస్తాం. డిఫరెన్స్ హైట్స్ రాస్తాం.
ఏం రాస్తాం? హైట్స్ రాస్తాం. ఏంటది హైట్స్ అంటే h1 h2 రాస్తాం. తర్వాత హెచ్ క్యాలిక్యులేట్ చేస్తాం. హెచ్ అంటే ఫార్ములా చెప్పాం కదా, h2 మైనస్ h1 అని చెప్పాం కదా. h1 h2 h1 h2 h ఈక్వల్ h2 మైనస్ h1. ఎప్పుడు h2 మైనస్ h1 రాస్తాం. లాస్ట్లో ఏం రాస్తామంటే ప్రెషర్ కనుక్కుంటాం. ప్రెషర్ అంటే ఏంటి? హెచ్ ప్లస్ ఆర్ మైనస్ హెచ్. క్యాపిటల్ హెచ్ అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ 76 సెంటీమీటర్స్, 76 సెంటీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ. అది గ్రాఫ్ నుంచి కనుక్కోవచ్చు. లాస్ట్ కాలం వెరీ ఇంపార్టెంట్, పి ఇంటూ ఎల్. ఇది కాన్స్టెంట్ ఉండాలి. పి ఇంటూ ఎల్ ఎలా ఉండాలి? ప్రెషర్ ప్రెషర్ డిఫరెన్స్ ఇన్ లెవెల్స్ ఆఫ్ మెర్క్యూరీ స్మాల్ హెచ్ అవుతుంది, క్యాపిటల్ హెచ్ అది ఇస్తారు వాళ్ళు 76 అని. మనం ఇది ట్యాబ్లో ఫామ్ ఉంటుంది. ఇలాగ ఎన్ని రీడింగ్స్ తీసుకోమంటే 2 అంటే 3 ఇలా తీసుకుంటాం. ఇది మనకి ట్యాబ్లో ఫామ్ అనమాట. ట్యాబ్లో ఫామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొసీజర్ రాయాలి, దాంట్లో రీడింగ్స్ రాస్తాం, నింపుతాం, తర్వాత క్యాలిక్యులేషన్స్ చేస్తాం. దీని గ్రాఫ్ ఉందనుకోండి, లాస్ట్లో గ్రాఫ్ చెప్తున్నాను. గ్రాఫ్ ఎలా ఉంటుందంటే h1/l గ్రాఫ్ అంటారు. అప్పుడు 1/l కూడా కనుక్కోవాలి. h1/l గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇలా ఉంటుంది గ్రాఫ్, ఈ పాయింట్స్ ఇలా ఉంటాయి. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ కట్ అవుతుంది. దీన్నే మనం స్మాల్ క్యాపిటల్ హెచ్ అంటాం. యూ కెన్ ఫైండ్ అవుట్ హెచ్ ఫ్రమ్ నెగిటివ్ ఇంటర్సెప్ట్ విల్ గివ్ యూ క్యాపిటల్ హెచ్. ఇది 75.5 దగ్గర 75.4 దగ్గర కట్ అవుతుంది. ఒకవేళ h1/l గ్రాఫ్ గీయమని అనుకోండి, దాని నుంచి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కనుక్కోమంటే ఏం చేయాలంటే హెచ్ వాల్యూస్ టాబ్లెట్ చేయాలి, 1/l వాల్యూస్ టాబ్లెట్ చేయాలి, ఇంకో కాలం కూడా రాయాలి. ఇక్కడ ఇంకో కాలం 1/l కూడా తీయాల్సి వస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్కి మాత్రం అవసరం లేదు 1/l, ఇలా చేస్తే సరిపోతుంది. రెండో రకమైన క్వశ్చన్కి అయితే 1/l కూడా క్యాలిక్యులేట్ చేయాలి. దీంట్లో మనకి ఒకప్పుడు పిఎల్ గ్రాఫ్ కూడా అడతారు. వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ పిఎల్ గ్రాఫ్ అని అడతారు. వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ పిఎల్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే పి ఇంక్రీజ్ అయితే ఎల్ డిక్రీజ్ అవుతుంది. రెక్టాంగులర్ హైపర్బోలా ఇలా వస్తుంది. పి ఇంటూ ఎల్ కాన్స్టెంట్ కాబట్టి పిఎల్ గ్రాఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా ఉంటుంది. h1/l గ్రాఫ్ స్ట్రైట్ లైన్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ మేకింగ్ ఎన్ నెగిటివ్ ఇంటర్సెప్ట్ అనమాట. అయితే దీంట్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు? దీంట్లో మన క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు? వైస్ క్వశ్చన్స్ ఎట్లా? స్టేట్ బాయిల్స్ లా అంటారు. బాయిల్స్ లా అంటే ఏం రాస్తాం? టెంపరేచర్ రిమైనింగ్ కాన్స్టెంట్, వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. లాస్ట్లో ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత చెప్తారు. ఒకరు మధ్యలో అడుగుతారు, వాయిస్ నీ దగ్గరికి వచ్చి అడుగుతారు. ప్రొసీజర్ డిఫర్స్ టు ఎక్స్టర్నల్. లాస్ట్లో కొంతమంది అడుగుతారు, కొంతమంది మధ్యలో వచ్చి అడుగుతారు. మనకు కంగారు పడవలసిన అవసరం లేదు. వైవాక్ 5 మార్క్స్ ఉన్నాయి, అది 4-5 క్వశ్చన్లు అడుగుతారు. స్టేట్ బాయిల్స్ లా టెంపరేచర్ రిమైనింగ్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఆఫ్ ది గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అని చెప్పాలి. యూ అండర్స్టాండ్? అది బాయిల్స్ లా అనమాట. తర్వాత ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ వేస్తారు. అయితే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి, అది ఓకే. మనం గ్యాస్ని హీట్ చేయట్లేదు, ఓకే. క్విల్ ట్యూబ్లో ఏమేమి గ్యాస్ ఉంది? ఎయిర్ ఉంది. క్విల్ ట్యూబ్లో ఏముంది? గ్యాస్ అంటే ఎయిర్ ఉంది అన్నమాట. ఎయిర్ ఫిల్ చేస్తారు. ఎయిర్ ఎలాంటి గ్యాస్ ఉంది అని. లెంగ్త్ ఆఫ్ ద ఎయిర్ కాలం అంటే కనుక్కోవాలి. నేను ఇందాక చూపించాను. అడుగుతారు హౌ టు డిటర్మిన్ లెంగ్త్ ఆఫ్ ద ఎయిర్ కాలం అని. క్లోజ్ ఎండ్ నుంచి ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది మెర్క్యూరీ వరకు లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం. స్లాంట్గా మెజర్ చేసినా, స్ట్రేట్గా మెజర్ చేసినా లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం అది. h1 h2 వర్టికల్ హైట్స్ మెజర్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఎండ్ సెకండ్ ఎండ్ అది తీసుకున్న హైట్స్ మెజర్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏమడతారు? స్టేట్ బాయిల్స్లా ఆడతారు. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ జనరల్గా మెజర్ బై వాట్ ఇన్స్ట్రుమెంట్ అని అడుగుతారు? బ్యారోమీటర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇస్ మెజర్డ్ బై బ్యారోమీటర్. ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎట్లా మెజర్ చేయాలని అడుగుతారు. h1/l గ్రాఫ్ గీస్తే సార్ అది స్ట్రైట్ లైన్ వస్తుంది సార్, ఇంటర్సెప్ట్ చేస్తుంది సార్, అదే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఇస్తుంది అని చెప్పాలి. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత రావాలి? మెర్క్యూరీ యూజ్ చేస్తే 76 సెంటీమీటర్స్ రావాలి. పి హౌ టు క్యాలిక్యులేట్ పి అని అడుగుతారు. పి అంటే క్యాపిటల్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ హెచ్. కొన్ని సెట్టింగ్స్కి ఏమో హెచ్ వాల్యూ ప్లస్ వస్తుంది, కొన్ని వాల్యూస్కి మైనస్ హెచ్ వస్తుంది. స్మాల్ హెచ్ ప్లస్ నెగిటివ్. క్యాపిటల్ పి ఇది కూడా హెచ్ ప్లస్ ఆర్ మైనస్ హెచ్ అని రాస్తాం. లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలం మనం ప్రతిదానికి నోట్ చేస్తాం. సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఒకసారి చూడండి స్టూడెంట్స్. మన క్వశ్చన్స్ చూస్తే కనుక మనకి క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నానమ్మా. వైస్ క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్ అడుగుతారు. వరి అవ్వాల్సిన పని లేదు మనము. అయినా కూడా ఒకసారి చెప్తున్నాను మీకు. 1 minute. ఇప్పుడు చూడండి, డిస్క్రిప్షన్ ఎవరు అడిగాడు? ప్రికాషన్స్ తర్వాత మనం అబ్జర్వేషన్స్ రాయాలి. ఏంటి వైవా ఏమడుగుతారు? వాట్ ఇస్ ది ప్రిన్సిపల్ సారీ వాట్ ఈస్ స్టేట్ బాయిల్స్ లో ఆడతారు.
వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ H1 బైల్ గ్రాఫ్ ఏంటది స్ట్రైట్ లైన్. వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ PL గ్రాఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా అని రాయాలి. ఓకే స్టూడెంట్స్, బాయిల్స్ లా at what conditions బాయిల్స్ లా is true అన్నాడు. బాయిల్స్ లా is obeyed at low pressure and theoretical question. హై టెంపరేచర్ దగ్గర లో ప్రెషర్ దగ్గర బాయిల్స్ లా వేరీడ్ అవుతుంది అనమాట. సో P ఇంటూ L కాన్స్టెంట్ అని ప్రూవ్ చేస్తాం. P ఇంటూ V యాక్చువల్గా ఏం ప్రూవ్ చేయాలి, P ఇంటూ V K అని ప్రూవ్ చేయాలి. P ఇంటూ L K అని కాన్స్టెంట్ అన్నా P ఇంటూ V కాన్స్టెంట్ అన్నా ఒకటే, ఎందుకంటే వాల్యూమ్ ఇట్ ప్రపోర్షనల్ టు లెంగ్త్ కాబట్టి. ఓకే స్టూడెంట్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు బాయిల్స్ లాలు. లాస్ట్ సింపుల్ పెండ్లం చెప్పాం కదా, వాట్ ఈస్ సింపుల్ పెండ్లం, వాట్ ఇస్ ద లెంగ్త్ ఆఫ్ సెకండ్స్ పెండ్లం. లాంటి లెంగ్త్ ఆఫ్ సెకండ్స్ పెండ్లం అంటే పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ నుంచి సెంటర్ ఆఫ్ ది బాబ్ వరకు మెజర్ చేసేదాన్ని లెంగ్త్ ఆఫ్ ది పెండ్లం అంటారు. వాట్ ఇస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డెఫినేషన్ అడుగుతారు. ఇస్ ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అని అడుగుతారు. ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అని చెప్పాలి. హైట్ వేరీ అవుతుంది, డెప్త్ కూడా వేరీ అవుతుంది, మన గ్రావిటేషన్లో ఉంది, అది కూడా చెప్తాం. తర్వాత సెకండ్స్ పెండ్లం అంటే ఏంటంటారు, సెకండ్స్ పెండ్లం ఇది పెండ్లం హూస్ టైం పీరియడ్ ఈస్ 2 seconds అని చెప్తాం. ఓకే, లెంగ్త్ ఆఫ్ సెకండ్స్ పెండ్లం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, లెంగ్త్ ఆఫ్ సెకండ్స్ పెండ్లం క్యాలిక్యులేట్ చేసేది లెంగ్త్ ఆఫ్ సెకండ్స్ పెండ్లం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. టెంపరేచర్ 2 seconds తీసుకుని T = 2π²L/g. మనకి యాక్చువల్ ఫార్ములా ఏంటంటే T = 2π²L/g. దాని నుంచి G = 4π²L/t². అది ఎక్స్పెరిమెంటల్ ఫార్ములా. ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ చెప్తారు. సో ఇది 3 ఎక్స్పెరిమెంట్స్ గురించి వైవా వాయిస్ గురించి చెప్తాను. ఈ దానికి మనం ప్రొకాషన్స్ రాయాలి. ప్రొకాషన్స్ జనరల్గా ఏంటంటే, జనరల్గా ప్రొకాషన్స్ ఎలా ఉంటాయంటే ఏం పెద్దగా ఇదిగా ఉండదు. ప్రికాషన్స్ అంటే మనకి చూడండి, ప్రికాషన్స్ అంటే ఎలా రాస్తాడు, టెంపరేచర్ షుడ్ రిమైన్ కాన్స్టెంట్ బాయిల్స్ లాకి, రీడింగ్ షుడ్ బి టేకెన్ వితౌట్ పారలాక్స్ ఎర్రర్, కంపల్సరీ రాస్తాం, రీడింగ్ షుడ్ బి టేకెన్ వితౌట్ పారలాక్స్ ఎర్రర్. సో ఇది గ్లాస్ ట్యూబ్ షుడ్ బి హ్యావ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ అనేదో 2-3 ప్రికాషన్స్ రాస్తాం. ప్రికాషన్స్ 2 marks థియరీ. అది జనరల్గా థియరీ అనేది మనం జనరల్గా ఎవరికి అబ్జర్వ్ చేయాలి కానీ కరెక్ట్గా రాయాలి. అబ్జర్వ్ ప్రికాషన్స్ 2 marks. ఇలాగా ఈ క్వశ్చన్ అయిపోయింది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఆప్టిక్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. సో రే ఆప్టిక్స్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే డిటర్మిన్ focal length of convex lens, focal length of convex lens and determine the focal length of convex lens by UV method అంటారు. by UV method, U అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, V అంటే and verify it by by 1/U 1/V గ్రాఫ్ అంటాడు. 1/U హైఫన్ ఇది 1/V UV గ్రాఫ్ అంటాడు, లేకపోతే 1/U 1/V గ్రాఫ్ అంటాడు. కాన్వెక్స్ లెన్స్ ఇస్తాడు, లేకపోతే కాన్కేవ్ మిర్రర్ ఇస్తాడు, ఏదో క్వశ్చన్. ఓకేనా, దీంట్లో వైవా ఎట్లా అడుగుతాడు, జనరల్గా డిఫైన్ ఫోకల్ లెంగ్త్ కంపల్సరీ అడుగుతాడు. డిఫైన్ ఫోకల్ లెంగ్త్ మన థియరీలో కూడా నేర్చుకుంటున్నాం కదా, అది ఫోకల్ లెంగ్త్. అంటే ఎక్స్పెరిమెంట్కి ఎలా ఉంటుంది, అది మన ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంటుందంటే, ఎక్స్పెరిమెంట్ మనకి ఫార్ములా రాయాలి. ఫస్ట్ ఫార్ములా ఏం రాయాలి, ఫస్ట్ ఎప్పుడు ఫార్ములా రాయాలి. ఇది ఎయిమ్, దీన్ని ఏమంటారు అంటే ఎయిమ్ అంటారు. ఎయిమ్ వాళ్ళే ఇస్తారు రాయక్కల్లా. ఫార్ములా అంటే ఏం రాస్తాం, ఫోకల్ లెంగ్త్ ఫార్ములా UV/U+V అని రాస్తాం. ఫోకల్ లెంగ్త్ ఏంటి, UV/U+V. U అంటే ఏంటన్నా ఆబ్జెక్ట్ డిస్టెన్స్, U అంటే ఏంటి ఆబ్జెక్ట్ డిస్టెన్స్. V అంటే ఏంటన్నా ఇమేజ్ డిస్టెన్స్, V అంటే ఏంటి ఇమేజ్ డిస్టెన్స్. F అంటే ఏంటి ఫోకల్ లెంగ్త్, F అంటే ఏంటి ఫోకల్ లెంగ్త్. ఓకే స్టూడెంట్, దీన్ని ఇలా ఉంటుంది ఫార్ములా. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. U సెంటీమీటర్స్లో ఉంటుంది, V సెంటీమీటర్స్లో ఉంటుంది, ఫోకల్ లెంగ్త్ కూడా సెంటీమీటర్స్లో ఉంటుంది. రైట్, ఎలా ఉంటుందంటే అది ఇక్కడ స్టాండ్ ఇస్తాడు. ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ పెడతాం మన ఇక్కడ. దీంట్లో కాన్వెక్స్ లెన్స్ ఇలా పెడతాం. కాన్వెక్స్ లెన్స్ స్లాట్ ఉంటుంది, దీంట్లో మనం కాన్వెక్స్ లెన్స్ ఇలా చేస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ పెడతాం, సేమ్ హైట్ దగ్గర ఆబ్జెక్ట్ వైర్ గాజ్ ఇలా ఉంటుంది. ఆబ్జెక్ట్, దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఇది ఇల్యూమినేటెడ్ బై లైట్. ఇక్కడ బల్బ్ పెడతాడు, ఇక్కడ బల్బ్ ఉంటుంది, ఇక్కడ బల్బ్. ఇది యూ, ఇక్కడ నుంచి ఇక్కడ యూ అంటారు. ఇక్కడ స్క్రీన్ ఉంటుందమ్మా, దీన్ని స్క్రీన్ అంటాం. దీన్ని ఏమంటాం స్క్రీన్, వైట్ స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ మీద ఇమేజ్ వస్తుందమ్మా, సైజ్ ఆఫ్ ఇమేజ్ దాన్ని బట్టి ఉంటుంది. స్క్రీన్ మీద కూడా ఇమేజ్ వస్తుంది. దీన్ని ఇమేజ్ డిస్టెన్స్ అంటారు, దీన్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మారుస్తారు, ఇమేజ్ డిస్టెన్స్ అనుకుంటూ ఉంటారు. మధ్యలో లెన్స్ ఉంటుంది, దీన్ని కాన్వెక్స్ లెన్స్ అంటారు. దీన్ని ఏమంటారు కాన్వెక్స్ లెన్స్ అంటారు, దీన్ని కాన్వెక్స్ లెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ నుంచి లెన్స్కి ఏమంటారు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు. లెన్స్ నుంచి ఇమేజ్కి ఏమంటారు ఇమేజ్ డిస్టెన్స్ అంటారు. లెన్స్ నుంచి స్క్రీన్కి ఇమేజ్ డిస్టెన్స్, లెన్స్ నుంచి ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు. ఇలా కనుక్కుంటాం. దీని ట్యాబ్లో ఫామ్ ఎలా ఉంటుందంటే
దీని ట్యాబ్లో ఫామ్ గీయాలి. ట్యాబ్లో ఫామ్ ఏంటి? ఈజీ, మన ఏముంటే అదే వస్తుంది. సీరియల్ నెంబర్ యూ అంటే ఏంటి రాయాలి? యూ సెంటీమీటర్ ఆఫ్ ది డిస్టెన్స్, వర్డ్స్ రాయాలి. నేను రాయట్లేదు, మీరు వర్డ్స్ రాయాలి. యూ సెంటీమీటర్ 1/u 1/b గ్రాఫ్ అంటే 1/u 1/b కూడా కనుక్కోవాలి. 1/u వాల్యూస్ 1/b వాల్యూ కనుక్కోవాలి. 1/u 1/b గ్రాఫ్ ఇస్తే అది అవసరం లేదు. తర్వాత లాస్ట్ ఫోకల్ లెంగ్త్ కాలం ఇస్తాం, uv/u+v. ఇది ప్రొసీజర్. సీరియల్ నెంబర్ అలాగా గ్రాఫ్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 6 అబ్జర్వేషన్స్ తీసుకోమంటారు. యూ మారుస్తుంటాం, యూ ఇంక్రీజ్ అయితే బి డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ 30 పెట్టామనుకోండి, ఇక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ 48 వచ్చింది అనుకోండి, మనం 35 పెడితే తగ్గిపోతుంది, 42 వస్తుంది అట్లా. సో యూ ఇంక్రీజ్ అయితే బి డిక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎఫ్ ఇది కూడా uv/u+v. ఈ ప్రొసీజర్ ద్వారా కనుక్కుంటాం. సో దీని గ్రాఫ్ 1/u 1/b గ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది? 1/u వాల్యూస్ ఇక్కడ తీసుకుంటాం, 1/b వాల్యూస్ ఇక్కడ తీసుకుంటాం. దీని గ్రాఫ్ ఎట్లా వస్తుందంటే ఇలా వస్తుంది. దీని గ్రాఫ్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇంటర్సెప్ట్ దీన్ని ఓ అంటాం, దీన్ని ఏ అంటాం, దీన్ని బి అంటాం. ఓ గ్రాఫ్ నుంచి ఏమవుతుందంటే నాన్న ఇక్కడ రీడింగ్స్ తీసుకుంటాం. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు 1/f అవుతుంది. గ్రాఫ్ నుంచి 1/u 1/b గ్రాఫ్ నుంచి ఓఏ ఈజ్ ఈక్వల్ ఓబి ఈజ్ ఈక్వల్ టు 1/f అవుతుంది. ఓకేనన్నా? ఎందుకంటే ఇంటర్సెప్ట్ తీసుకుంటాడు. సో ఓఏ ఈజ్ ఈక్వల్ 1/f, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2/OA + OB అంటే, ఎందుకంటే OA + OB ఈక్వల్ 2/f, f ఈజ్ ఈక్వల్ 2/, ఇది ఫ్రమ్ గ్రాఫ్ 1/u 1/b గ్రాఫ్ గురించి కూడా ఒకరికి కనుక్కుంటాడు. ఎక్స్పెరిమెంట్ ద్వారా f కనుక్కుంటాడు, గ్రాఫ్ ద్వారా కూడా కనుక్కుంటాడు. అయితే ఇంకో గ్రాఫ్ కూడా ఉంది. ఇంకో గ్రాఫ్ ఏంటంటే యూవీ గ్రాఫ్. అంటే ఇక్కడ క్వశ్చన్ ప్రకారం మనం చేయాలి. కానీ అన్ని గ్రాఫ్లకి అవసరం అసలు. యూవీ గ్రాఫ్ ఏంటి? రెక్టాంగులర్ హైపర్బోలా. U is inversely proportional to V. U is inversely proportional to V అవుతుంది. ఫోకల్ లెంగ్త్ కాన్స్టెంట్ కాబట్టి దీంట్లో క్వశ్చన్స్ ఏమడుతాడంటే వాట్ ఈస్ ఫోకల్ లెంగ్త్ అంటాడు. వాట్ ఈస్ ఫోకల్ లెంగ్త్? డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్. మనకి లెన్స్లో డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఫోకస్ ఈస్ కాల్డ్ ఫోకల్ లెంగ్త్. అది ఫోకల్ లెంగ్త్ అని అడుగుతాడు. వాట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాడు. డిస్టెన్స్ బిట్వీన్ ఆప్టిక్ సెంటర్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. డిస్టెన్స్ బిట్వీన్ లెన్స్ అండ్ స్క్రీన్ ఈస్ కాల్డ్ image distance. Lens to object distance. If U increases, what will happen to V అంటాడు? V decreases. U inversely proportional to V అనమాట. UV graph shape rectangular hyperbola 1/u 1/b graph straight line having negative slope. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది క్వశ్చన్స్. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. అలాగే కాన్వెక్స్ లెన్స్ లో కాంజుగేట్ ఫోటోమెట్రీ కూడా ఉంది. అంతమంది దానికి గ్రాఫ్ ఉండదు. కాంజుగేట్ ఫోటోమెట్రీ అదొక మెథడ్ ఉంది. కాంజుగేట్ ఫోటోమెట్రీలో ఇంకొక క్వశ్చన్ ఉంది. అలా కాన్కేవ్ మిర్రర్ కూడా క్వశ్చన్ అడుగుతారు. కాన్కేవ్ మిర్రర్ అంటే బై రిఫ్లెక్షన్. కాన్కేవ్ మిర్రర్ ద్వారా ఇమేజ్ ఎట్లా వస్తుంది అంటే రిఫ్రాక్షన్ ద్వారా వస్తుంది. కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ ఎలా వస్తుంది? రిఫ్రాక్షన్ ద్వారా వస్తుంది. కాన్కేవ్ మిర్రర్లో రిఫ్లెక్షన్ ద్వారా. వాట్ ఈజ్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్ కూడా అడుగుతారు. వాట్ ఈజ్ రియల్ ఇమేజ్? రియల్ ఇమేజ్ ఇస్ ఇమేజ్ విచ్ కెన్ బి అబ్టైన్డ్ ఆన్ ఏ స్క్రీన్. వాట్ ఈజ్ రియల్ ఇమేజ్? రియల్ ఇమేజ్ ఇస్ అన్ ఇమేజ్ విచ్ కెన్ బి అబ్టైన్డ్ ఆన్ ఏ స్క్రీన్. వాట్ ఈజ్ వర్చువల్ ఇమేజ్? వర్చువల్ ఇమేజ్ కెనాట్ బి కాట్ ఆన్ ఏ స్క్రీన్. మనం చేసే ప్రొసీజర్ ఏంటిది? దిస్ ద రియల్ ఇమేజ్. What is this image formation? This method is called real image formation. Real image formation అంటే రియల్ ఇమేజ్ ఫార్మేషన్ స్క్రీన్ మీద రాయాలి. మన సినిమా చూసేదంతా రియల్ ఇమేజ్ అనమాట. బట్ స్క్రీన్ మీద చూస్తాం కదా, అది ఇది కూడా కాన్వెక్స్ లెన్స్ కూడా రియల్ ఇమేజ్. మనం చేసేదంతా రియల్ ఇమేజ్ ప్రొసీజర్. ఇఫ్ యూ కెనాట్ గెట్ రియల్ ఇమేజ్, ఇట్ కెనాట్ బి గెట్ ఆన్ ఎ స్క్రీన్. వర్చువల్ ఇమేజ్ కెనాట్ బి కాట్ ఆన్ ఎ స్క్రీన్. ఓకేనా? రియల్ ఇమేజ్ కెన్ బి కాట్ ఆన్ ఎ స్క్రీన్. అట్లా డెఫినేషన్ రియల్ ఇమేజ్ అంటే ఏంటి, వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి చెప్తారు. సో కాన్వెక్స్ లెన్స్ కెన్ ఫార్మ్ బోత్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్. మనం చేసేది మాత్రం రియల్ ఇమేజెస్. When you can get virtual image అంటే when the object distance is less than focal length. Object distance is less than focal length పెడితే మనకి వర్చువల్ ఇమేజ్ వస్తుంది, బిహైండ్ ద ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే స్టూడెంట్, దిస్ ఈస్ కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు మనకి నెక్స్ట్ సెక్షన్ నుంచి తీసుకున్నాం అనుకోండి, సెక్షన్ ఈ అనుకుందాం. ఇది సెక్షన్ డి, సెక్షన్ ఈ సెక్షన్స్ మనం తీసుకుంటే ఆ ఏ సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు. అయితే సెక్షన్ సి అని ఒకటి ఉంది. దాంట్లో 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయమ్మా. అదేంటంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ బై మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అపరెంట్ ఎక్స్పాన్షన్ మెథడ్. అది జనరల్గా ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్లో కండిషన్స్ డిఫికల్ట్గా ఉంటున్నాయని ఆ సెక్షన్ సి అనేది ఎక్కువ ఇవ్వట్లేదు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ డి, సెక్షన్ ఈ, సెక్షన్ ఎఫ్ ఇస్తున్నారు. సెక్షన్ ఎఫ్ అంతా ఎలక్ట్రిసిటీ, సెక్షన్ ఎఫ్ అంతా కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద. సెక్షన్ ఈ ఏంటంటే 2 రకాల ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్, ఇంకోటి ఏంటంటే మ్యాపింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. మ్యాపింగ్ ఆఫ్
మ్యాగ్నెటిక్ లైన్స్, మ్యాపింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్. ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే సెక్షన్ ఈలో ఈ క్వశ్చన్ నెంబర్ ఎంత చూసుకోండి. మీరు మీ దగ్గర ప్రతి వాళ్ళకి మాన్యువల్ ఇస్తారమ్మా, అదే ఒక బుక్లెట్లా ఇస్తారు, దాంట్లో క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయమ్మా. మీరు క్వశ్చన్ నెంబర్ గురించి పనిచేయాల్సిన పని లేదు, వాళ్ళే క్వశ్చన్ చెప్తారు. ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో ఇంటర్నల్ ఎగ్జామ్లో నీకు వచ్చిన క్వశ్చన్ చెప్తారు, నీకు బుక్లెట్ ఇస్తారు, దాంట్లో నంబర్ రాస్తారు. లేకపోతే చిట్టీస్ ద్వారా నీకు చిట్టి వచ్చిన తర్వాత నేను ఏ నెంబర్ వచ్చినా అడుగుతారు, ఆ నెంబర్ ఇక్కడ రాసుకుంటారు. 5 ఎక్స్పెరిమెంట్ సింపుల్ పెండలం అనుకున్నాం, 8 ఎక్స్పెరిమెంట్ సింపుల్ పెండలం అనుకున్నాం. 8 ఎక్స్పెరిమెంట్ అంటే వాళ్ళు తెలుసు, సింపుల్ పెండలం దగ్గర కూర్చోండి అంటారు ఆపరేటర్ దగ్గర. వెనీ క్యాల్పస్ గ్రూయేజ్ అనుకోండి, వెనీ క్యాల్పస్ గ్రూయేజ్ దగ్గర వాళ్ళు ఆపరేటర్స్ పెడతారు, అక్కడికి వెళ్ళి కూర్చోండి అంటారు. రైటా? ఒకప్పుడు జనరల్ కూర్చోబెట్టేసిన తర్వాత ఆపరేటర్ దగ్గర తీసుకెళ్తారు. రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి దీంట్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత ల్యాబ్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, కానీ బయట ఏం తెలియదు మనకి. ఓకే, బ్రీఫ్గా ప్రొసీజర్ చెప్తున్నాను ఇది. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ అని అనుకోండి. ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ సౌండ్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ రూమ్ టెంపరేచర్ కనుక్కోవాలి. వెలాసిటీ ఆఫ్ సౌండ్ రెజొనెన్స్ మెథడ్ ఏంటి? ప్రిన్సిపల్ రెజొనెన్స్. ప్రిన్సిపల్ ఏంటి? రెజొనెన్స్. రెజొనెన్స్ స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ వెలాసిటీ ఆఫ్ సౌండ్ కనుక్కునే. ఎలా ఉంటుంది అంటే చూడండి, ఆపరేటర్స్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఆపరేటర్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇక్కడ ఆపరేటర్స్ పెడుతున్నారు. ఇక్కడ 1 minute, ఇక్కడ మనకి ఆపరేటర్స్ ఉందాం, తగ్గిస్తాను చూడండి. ఆపరేటర్స్ ఎలా ఉంటుందంటే ఇలా క్లోజ్ ట్యూబ్ ఉంటుంది, ఇక్కడ నుంచి రిజర్వాయర్ ఒకటి ఉంటుంది. రిజర్వాయర్ ఇలా ఉంటుంది, వాటర్ రిజర్వాయర్. దీంట్లో వాటర్ పోస్తాయి, ఇక్కడ స్కేల్ కూడా పెడతారు. ఇక్కడ ట్యూనింగ్ ఫోర్క్ అని ఉంటుంది. ట్యూనింగ్ ఫోర్క్ ఎగ్జైట్ చేస్తాం, అది మనం థియరిటికల్గా ఒక ఎయిర్ కాలం ఫామ్ అవుతుంది. ఇది క్లోజ్డ్ ట్యూబ్ అంటారు దీన్ని. ఇక్కడ వాటర్ ఉంటుంది, ఇక్కడ కూడా మనకి వాటర్, ఇది రబ్బర్ ట్యూబ్, వాటర్ లెవెల్. ఈ లెవెల్స్ ఈక్వల్ అయినప్పుడు మనం ఇది లెంగ్త్ ఆఫ్ వాటర్ కాలం అవుతుంది, లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం అంటారు, లెంగ్త్ ఆఫ్ ది ఎయిర్ కాలం. ఓకేనా? దీన్ని స్టేషనరీ వేవ్స్ అంటారు. ఇక్కడ యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఫార్ములా ఏంటి? అట్ రూమ్ టెంపరేచర్ కనుక్కోవాలంటే ఫార్ములా, ఐఎమ్ టెలింగ్ ఫార్ములా నా ఫార్ములా యువర్ రైట్ కదా. వాట్ ఇస్ ద ఫార్ములా? ఫార్ములా వెలాసిటీ ఆఫ్ సౌండ్ అట్ రూమ్ టెంపరేచర్ 2n. n అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్. దీన్ని ట్యూనింగ్ ఫోర్క్ అంటారు. దీని ఏమంటారు? ట్యూనింగ్ ఫోర్క్ అంటారు. ట్యూనింగ్ ఫోర్క్. దాన్ని ఏం చేస్తాం? ప్రొసీజర్ ఏంటంటే ఎగ్జైట్ చేసి మౌత్ మీద పెడతాం, పెట్టి కొంచెంసేపు ఉంచుతాం. ఈ లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలం అడ్జస్ట్ చేస్తాం. ఒక పర్టికులర్ లెంగ్త్ దగ్గర బయటికి చాలా పెద్ద సౌండ్ వినిపిస్తుంది. రెజొనెన్స్ అంటే ఎలా ఉండాలి? యాంప్లిట్యూడ్ ఈజ్ మాక్సిమం. స్లో సౌండ్ ఉంటే యాక్సెప్ట్ చేయకూడదు. ఈ లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలం అడ్జస్ట్ చేయొచ్చు మనం. స్టాండ్ కనెక్ట్ చేస్తాడు, దీన్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు మనం. 2n × L1 - L2 - L1 అంటారు. ఇది వెలాసిటీ అంటే రూమ్ టెంపరేచర్. L1 అంటే ఫస్ట్ రిజనేటింగ్ లెంగ్త్ అంటారు. L1 అంటే ఏంటి? ఫస్ట్ రిజనేటింగ్ లెంగ్త్. ఫస్ట్ రిజనేటింగ్ లెంగ్త్ అంటారు. L2 అంటే సెకండ్ రిజనేటింగ్ లెంగ్త్. L2 అంటే ఏంటి? సెకండ్ రిజనేటింగ్ లెంగ్త్ అంటారు. సెకండ్ రిజనేటింగ్ లెంగ్త్ అంటారు. సెకండ్ రిజనేటింగ్ లెంగ్త్. ఫస్ట్ రిజనేటింగ్ లెంగ్త్, సెకండ్ రిజనేటింగ్ లెంగ్త్ అంటే మళ్ళీ ఎలా ఉంటుంది? అపరేటర్స్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. మనం రిజర్వాయర్ ఇక్కడ తీసుకొస్తాం. దీని తర్వాత వాటర్ కాలం, లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలం పెరుగుతుంది. ఇలా మనకి లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలం సేమ్ ట్యూనింగ్ ఫోర్క్ తీసుకుంటాం. ఇక్కడ సేమ్ ట్యూనింగ్ ఫోర్క్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనకి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ కాలం ఉంటుంది. దీన్ని లెంగ్త్ ఆఫ్ ఎయిర్ కాలం, దీన్ని L2 అంటారు. దీన్ని ఏమంటారు? లెంగ్త్ L2 అంటారు. దీన్ని L1 అంటారు. దీన్ని L2 అంటారు. L2 విల్ బి అప్రాక్సిమేట్లీ 3 times ఆఫ్ L1 ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 3L1 ఉంటుంది జనరల్గా. వాట్ టైప్ ఆఫ్ ట్యూబ్ ఇట్ ఈస్? ఇది క్లోజ్డ్ ట్యూబ్. దేని ట్యూబ్ ఇది? క్లోజ్డ్ ట్యూబ్ అంటారు. దీన్ని ఏమంటారు? క్లోజ్డ్ ట్యూబ్ అంటారు. వన్ ఎండ్ ఈజ్ ఓపెన్, అదర్ ఎండ్ ఈజ్ క్లోజ్డ్ అన్నమాట. ఈ విధంగా మనం వెలాసిటీ ఆఫ్ సౌండ్ కనుక్కుంటాం. వాట్ ఇస్ ద ఫార్ములా? 2n × L2 - L1. ఇది ఫార్ములా. వెలాసిటీ ఆఫ్ సౌండ్ 0 degrees కనుక్కోమంటే మనకు ఫార్ములా ఉంటుంది. అప్రాక్సిమేట్ ఫార్ములా VT × 1 - T/546 అని రూమ్ టెంపరేచర్ వాళ్ళు ఇస్తారు.
వెలాసిటీ అది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కనుక్కోవచ్చు. దీంట్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫ్రీక్వెన్సీస్ కనుక్కోమని డిఫరెంట్ ట్యూనింగ్ ఫోక్స్ ఇస్తారు. ఫ్రీక్వెన్సీస్ కనుక్కోమని లెంగ్త్ అనుకుంటాం. ఫ్రీక్వెన్సీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ అనమాట. ఫ్రీక్వెన్సీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంగ్త్ అనమాట. అలా క్వశ్చన్ ఉంటుంది. డిఫరెంట్ 3 ట్యూనింగ్ ఫోక్స్ ఇస్తారు. ఒక ట్యూనింగ్ ఫోక్ కనుక్కోవాలి లెంగ్త్, సెకండ్ ట్యూనింగ్ ఫోర్తో కూడా లెంగ్త్ కనుక్కోవాలి, థర్డ్ ట్యూనింగ్ ఫోర్త్ కూడా ఒకటి, ఫస్ట్ జనరేటింగ్ లెంగ్త్ ఒకటి. N1తో ఒక లెంగ్త్ కనుక్కుంటాం, N2తో ఒక లెంగ్త్ కనుక్కుంటాం, N3తో ఒక లెంగ్త్ కనుక్కుంటాం. N1 is to N2 is to N3 చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ 1/L1 రేషియో 1/L2 రేషియో 1/L3. దీని ప్రిన్సిపల్ అంటే రిజనెన్స్లో యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉండాలి. వెలాసిటీ ఆఫ్ సౌండ్ చేంజెస్ విత్ pressure changes with density and temperature. Velocity of sound directly proportional square root of temperature. Velocity of sound is inversely proportional to density. దీంట్లో మనకు ఎయిర్ కాలం వస్తుంది. ఎయిర్ అంటే గ్యాస్ కాలం, ఎయిర్ కాలం ఇది అనమాట. వాట్ టైప్ ఆఫ్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్ ఇన్ దిస్ స్టేషనరీ వేవ్స్ అనమాట. లాంగిట్యూడినల్ అండ్ స్టేషనరీ వేవ్స్. వాట్ టైప్ ఆఫ్ వేవ్స్ అని అడిగారు అనుకోండి, దీన్ని ఏమంటారు? స్టేషనరీ వేవ్స్ అంటారు. దీన్ని స్టేషనరీ వేవ్స్ అంటే ఇది క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు, వైవా క్వశ్చన్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఏంటంటే మ్యాగ్నెటిజం. అదే చెప్తాంటే మ్యాగ్నెటిజంలో మ్యాగ్నెటిక్ లైన్స్, ప్లాటింగ్ మ్యాగ్నెటిక్ లైన్స్, magnetic lines with north pole pointing north, with north pole of bar magnet. There are 2 experiments ఉన్నాయి. North pole of the bar magnet facing geographic north అంటారు. facing geographic north, GN అంటే geographic north. plotting magnetic lines of 4 facing geographic north, calculate magnetic moment అంటారు. క్యాలిక్యులేట్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో మనకి పెద్ద ట్యాబ్లో కాలం ఉండదమ్మా, మళ్ళీ గ్రాఫే ఉంటుంది. ప్లాటింగ్ చాలా ఈజీ ఎక్స్పెరిమెంట్ ఇది. ప్లాటింగ్ మ్యాగ్నెటిక్ లైన్స్ విత్ నార్త్ పోల్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్ ఫేసింగ్ జియోగ్రఫిక్ నార్త్, క్యాలిక్యులేట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అంటారు. క్యాలిక్యులేట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అంటారు. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు దీంట్లో 2 ఉన్నాయి, ఏ ఒకటి, ఇంకోటి ఏంటంటే ప్లాటింగ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ విత్ నార్త్ సౌత్ పోల్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్ ఫేసింగ్ జియోగ్రఫిక్ నార్త్. ఫస్ట్ ఏం చేయాలంటున్నా, మీకు ఒకటి బోర్డు ఇస్తారు వాళ్ళు, ఇలా ఒక బోర్డు ఇస్తారు. ఒక బోర్డు ఇస్తే ఫస్ట్ జియోగ్రఫిక్ నార్త్ మనం కంపాస్ నీడిల్ ద్వారా జియోగ్రఫిక్ నార్త్ నోట్ చేస్తాం. పేపర్ అవుట్లైన్స్ తీసుకుంటాం, మ్యాగ్నెట్ తీసుకుంటాం, మ్యాగ్నెట్ ఇట్లా పెడతాం, బై డైరెక్షన్లో పెడతాం. ఇది నార్త్ పోల్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్ ఫేసింగ్ జియోగ్రఫీ ఇన్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటారు. ఇన్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ విత్ నార్త్ పోల్ ఫేసింగ్ బార్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ వర్డ్ వాడతారు. ఇన్ మ్యాగ్నెటిక్ మెరిడియన్, మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఇది ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్. ద ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ కమ్స్ టు నార్త్ సౌత్ డైరెక్షన్, north facing geographic north, south facing geographic south. That is called magnetic meridian. A freely suspended magnet comes to north south direction, north pole facing geographic north, south pole facing geographic south. ఇది జియోగ్రఫిక్ నార్త్. ఇది జియోగ్రఫిక్ నార్త్, మనం ఇది జియోగ్రఫిక్ నార్త్ ముందర పాయింట్అవుట్ చేస్తాం. ఒక కంపాస్ నీడిల్ ఇస్తారా మీకు, కంపాస్ అని ఉంటుంది. ఇప్పుడు కంపాస్ ఎలా ఉంటుందండి? కంపాస్ ఇలా ఉంటుందమ్మా, ఇలా ఉంటుంది కంపాస్. కంపాస్ని పెట్టి ఇది ఫిక్స్ చేస్తాం. బోర్డు మూవ్ చేయకూడదు, బోర్డు అట్లా ఫిక్స్ పెట్టాలి. లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ నీడిల్ పెడతాం, లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇట్లా చూపిస్తుంది, అది దాన్ని ప్లాట్ తీసుకుంటాం. అలా ఇక్కడ పెడతాం, లెన్స్కి ఇస్తాం. ఇటు సైడ్ పెడతాం, సిమెట్రిక్గా ఇట్లా కూడా గీస్తాం. ఇక లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలా వస్తుంది తిరిగిగా మనకు తెలుస్తుంది. ఇట్లా ఇలా లైన్స్ ఆఫ్ ఫోర్స్ వస్తుంది మనకి, ఇలా కూడా లైన్స్ ఆఫ్ ఫోర్స్ వస్తుంది, ఇలా కూడా లైన్స్ ఆఫ్ ఫోర్స్ వస్తుంది. ఇది ఏవే ఉంటుంది. నార్త్ టు సౌత్, నార్త్ టు సౌత్ మీకు తెలుసు, వైట్ ఇన్సైడ్ సౌత్ టు నార్త్. ఇక్కడ నల్ పాయింట్ అనేది వస్తుంది. నల్ పాయింట్ ఇక్కడ వస్తుందంటే మనకి ఇది నల్ పాయింట్స్ అంటారు. ఆన్ ఈక్వటోరియల్ లైన్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ వాట్ లైన్? ఈక్వటోరియల్ లైన్. ఈక్వటోరియల్ లైన్. వాట్ ఈజ్ ఈక్వటోరియల్ లైన్? యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉండేది ఈక్వటోరియల్ లైన్ అంటారు. ఇది యాక్సిస్, ఇది ఈక్వటోరియల్ లైన్. రెండు ఇటు సైడ్ ఒక నల్ పాయింట్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక నల్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి డిస్టెన్స్ తీసుకుంటాడు. ఇది D1, ఇది D2, యావరేజ్ తీసుకుంటాడు. ఇది D1, ఇది ఇది D1, ఇది D2. నల్ పాయింట్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ఈక్వటోరియల్ లైన్. నల్ అంటే ఏంటి? రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ 0. నల్ పాయింట్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్, ఇది రాయాలి, ఫార్మ్డ్. ఈ స్కెచ్ గీయాలి. ఈ స్కెచ్ మనం పేపర్ ఫిక్స్ చేస్తాం. ఈ నల్ పాయింట్స్ తర్వాత కూడా స్టూడెంట్స్, నల్ పాయింట్స్ తర్వాత కూడా మనం
ఒక లైన్ గీస్తాం ఇట్లా, నల్ పాయింట్ తర్వాత కూడా నల్ పాయింట్ తర్వాత ఒక లైన్ ఇలా వస్తుంది, ఇక్కడ నల్ పాయింట్ వస్తుంది ఇక్కడ. ఓకేనా? నల్ పాయింట్స్ తర్వాత కూడా వస్తుంది ఎస్ ఫీల్డ్ లైన్ సౌత్ టు నార్త్. నల్ పాయింట్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ఈక్వటోరియల్ లైన్ అంటారు. ఈక్వటోరియల్ లైన్, నల్ పాయింట్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ఈక్వటోరియల్ లైన్. వాట్ ఈస్ ఈక్వటోరియల్ లైన్? పర్పెండిక్యులర్ టు యాక్సియల్ లైన్ అన్నమాట. నల్ పాయింట్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్, వాట్ ఈస్ నల్ పాయింట్? నల్ పాయింట్ దగ్గర రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ జీరో. వాట్ ఈస్ నల్ పాయింట్ అని అడుగుతాడు. నల్ పాయింట్ అయినా న్యూట్రల్ పాయింట్ అయినా ఒకటే. నల్ పాయింట్ అంటే వేర్ ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ జీరో. రిజల్టెంట్ అంటే ఎన్ని ఫీల్డ్స్ ఉండాలి? ఒకటేమో బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంకోటి ఎర్త్ ఫీల్డ్. ఎర్త్ కూడా మ్యాగ్నెటే, బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి ఉంటుంది, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి ఉంటుంది. దీని ప్రకారం మనం నల్ పాయింట్ అంటే రెండు ఫీల్డ్స్ క్యాన్సిల్ అవ్వాలి. ఆ పాయింట్ దగ్గర నల్ పాయింట్ దగ్గర రిజల్టెంట్ ఫీల్డ్ జీరో అవ్వాలి. ఏ ఫీల్డ్స్? ఒకటేమో మ్యాగ్నెట్ ద్వారా వచ్చే ఫీల్డ్, ఇంకోటేమో ఎర్త్ ద్వారా వచ్చే ఫీల్డ్. అప్పుడు ఏమవుతుందంటే బి ఈక్వటోరియల్ మైనస్ బిహెచ్ షుడ్ బి ఈక్వల్ టు జీరో అవుతుంది. బి ఈక్వటోరియల్ లైన్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ అవుతుంది. ఇదన్నమాట ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు దీనికి ఫార్ములా రాస్తాం. ఫార్ములా, వాట్ ఈజ్ ఫార్ములా? యువర్ రైట్. నార్త్ ఫేసింగ్ నార్త్ అంటే ఫార్ములా ఏం రాయాలి? రఫ్ స్కెచ్ చూపించాలి. ఫార్ములా అంటే ఏం రాయాలంటే బిఈ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4 m by d క్యూబ్ అంట. m by d క్యూబ్. డి సెంటీమీటర్స్లో ఉంటుంది, మీటర్స్లో మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ డి మనకి 16 సెంటీమీటర్స్ వచ్చింది అనుకుందాం. డీని మనం డి అంటే ఎట్లా కనుక్కోవాలి? డి అంటే d1 + d2 / t అనుకుంటాం. దీన్ని డి అంటాం. సో ఎం కనుక్కోవాలి. ఎం అంటే ఫార్ములా ఏంటి? వాట్ ఈజ్ ఎం ఫార్ములా? ఎం ఫార్ములా మనకి కావాలి. ఎం ఫార్ములా అంటే ఏంటవుతుంది? 4 d క్యూబ్ bh బై మ్యూ నాట్. 4 d క్యూబ్ bh బై మ్యూ నాట్. దిస్ ఈజ్ ఎం అవుతుంది. ఎం యూనిట్స్ ఏంటంటే యాంపియర్ మీటర్ స్క్వేర్. ఎం యూనిట్స్ ఏంటి? యాంపియర్ మీటర్ స్క్వేర్. ఎం యూనిట్స్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నారు. ఎం యూనిట్స్ ఫ్రెండ్స్ యాంపియర్ మీటర్ స్క్వేర్. ఐ రైట్ హియర్. ఎం యూనిట్స్ ఏంటి? యాంపియర్ మీటర్ స్క్వేర్ ఆర్ జౌల్ బై టెస్లా అని చెప్తాం. ఇది డి కనుక్కుంటాం. ఓకే స్టూడెంట్స్, ఓన్లీ దీంట్లో ఏమిటంటే గ్రాఫ్ కనుక్కోవాలి. బిహెచ్ అంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాని వాల్యూ వాళ్ళు ఇస్తారు. అది మనం కనుక్కో. బిహెచ్ వాల్యూ వాళ్ళు ఇస్తారు. మ్యూ నాట్ అంటే పెరిమబిలిటీ ఏమో, మ్యూ నాట్ వాల్యూ ఎంత అది కూడా మనం ఇస్తారు. మ్యూ నాట్ అంటే 4 × 10⁻⁷. మ్యూ నాట్ వాల్యూ ఎంత? 4 × 10⁻⁷. ఇప్పుడు స్టూడెంట్స్ ఇంకో గ్రాఫ్ డి బిట్లో ఏంటంటే సౌత్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఫేసింగ్ జియోగ్రఫిక్ నార్త్. సౌత్ పోల్ ఫేసింగ్ జియోగ్రఫిక్ నార్త్. దీంట్లో ఏంటంటే అదే ప్రొసీజర్ ఉంటుంది. జియోగ్రఫిక్ నార్త్ నోట్ చేస్తాం. జియోగ్రఫిక్ నార్త్ ఇట్లా మ్యాగ్నెట్ ఇట్లా పెడతాం మధ్యలో. సౌత్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఫేసింగ్ జియోగ్రఫీ. లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇట్లా వస్తుంది మనకి, నార్త్ సౌత్ ఎప్పుడు. మళ్ళీ ఇంకోటి కూడా ఇలా వస్తుంది మనకి, ఇట్లా వస్తుంది. ఇంకోటి ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఇలా లైన్స్ ఆఫ్ ఫోర్స్ మనకు చూస్తే కనుక గుర్తుంటుంది మనకి. ఇంకోటి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. నల్ పాయింట్స్ మాత్రం యాక్సియల్ లైన్ వస్తాయి. నల్ పాయింట్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ యాక్సియల్ లైన్. ఇక్కడ నల్ పాయింట్, ఇక్కడ నల్ పాయింట్. నల్ పాయింట్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ యాక్సియల్ లైన్. నల్ పాయింట్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ సౌత్ ఫేసింగ్ నార్త్. సౌత్ ఫేసింగ్ జియోగ్రఫిక్ నార్త్ అంటే నల్ పాయింట్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ యాక్సియల్ లైన్. యాక్సియల్ లైన్. దీని ఫార్ములా ఏంటంటే బి యాక్సియల్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4 m by d. m ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ మొమెంట్. సెంటీమీటర్స్ మీటర్స్లో మార్చాలి. m అంటే మ్యాగ్నెటిక్ మొమెంట్. మ్యూ నాట్ వాల్యూ ఎంత అని రాస్తున్నాను. మ్యూ నాట్ అంటే 4 × 10⁻⁷. 4 × 10⁻⁷ Henry/meter. ఇది మ్యూ నాట్ వాల్యూ. వాళ్ళు ఇస్తారు, మనం తీసుకోవచ్చు. డి క్యాలిక్యులేట్ చేయాలి. మనం క్యాలిక్యులేట్ చేసిన డి మనం ఎక్స్పెరిమెంట్ ద్వారా డి వస్తుంది. ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏమొస్తుంది? డి వస్తుంది. ఎం కనుక్కోవాలి. ఒకటే ఒక క్యాలిక్యులేషన్. మిగతాదంతా మ్యాపింగ్ చక్కగా చేసుకోవాలి. త్రూఅవుట్ ప్రికాషన్ ఏంటంటే, దీంట్లో ప్రికాషన్ వెరీ ఇంపార్టెంట్. బోర్డు జరపకూడదు. మనం మూవ్ అవ్వాలి తప్ప బోర్డు ఫిక్స్ చేసిన తర్వాత, మ్యాగ్నెట్ ఫిక్స్ చేసిన తర్వాత మనం మూవ్ అవ్వకూడదు. మనం మూవ్ అవ్వాలి, బోర్డు మూవ్ చేయకూడదు. బోర్డు మూవ్ చేస్తే జియోగ్రఫీ మెరిడియన్ మ్యాగ్నెటిక్ మెరిడియన్ నుంచి డిస్టర్బ్ అయినట్టే. లైన్స్ ఆఫ్ ఫోర్స్ కరెక్ట్గా ఇంటర్సెక్ట్ అయిపోతాయి.
కాబట్టి మనం త్రూ అవుట్ ఎక్స్పెరిమెంట్ మనం మూవ్ అవ్వాలి తప్ప బోర్డుని అస్సలు మూవ్ చేయొద్దు. బోర్డుని ఫిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్. లైన్స్ ఆఫ్ ఇది రైట్ స్టూడెంట్స్. ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్స్ చెప్తున్నాను. లాస్ట్లో ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్స్ చెప్తున్నానమ్మా. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్స్లో ఒకటో రెండు చెప్తాను ఇప్పుడు. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే అది సెక్షన్ ఈ అంటారు, సెక్షన్ ఎఫ్ అంటారు. సెక్షన్ ఏ వెనీ క్యాపిల్ స్క్రూ గేజ్ సింపుల్ పెండ్లం. సెక్షన్ బి మనకి బాయిల్స్ లా మీద కన్కరెంట్ ఫోర్సెస్ అని ఉంటుంది. కన్కరెంట్ ఫోర్సెస్, ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ అని చెప్పలేదు, పారలగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ బోర్డు ఉంటుంది, ఏదైనా పుల్లీస్ ఉంటాయి. పారలగ్రామ్ ఆఫ్ వెక్టర్స్, ట్రయాంగిల్ లా, అదొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. వెలుడి చెప్తాను అది. పారలగ్రామ్ లా, ట్రయాంగిల్ లా, అది ఒక డయాగ్రామ్స్ అది. ఓకేనా? అది ఒక క్వశ్చన్ ఏమో వెరిఫై బాయిల్స్ లా ప్లాట్ H1 బెల్ గ్రాఫ్, అది. ఇంకోటి ఏంటంటే ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ ఆర్ పారలగ్రామ్ లా ఆఫ్ ఫోర్స్, అది క్వశ్చన్. సెక్షన్ బి. సెక్షన్ సి మనం హీట్ ఎక్స్పెరిమెంట్స్ అది జనరల్గా ఇవ్వట్లేదు. ఎపరెంట్ ఎక్స్పాన్షన్, స్పెసిఫిక్ ఆఫ్ సాలిడ్ ఏవో ఉన్నాయి, సర్ఫేస్ టెన్షన్ అవి ఉన్నాయి. అది ఎక్కువ ఎక్కడ ఏ కాలేజీ చేయించట్లేదు జనరల్గా, అది తెలిసినంత వరకు. నేను ప్రాక్టీస్ యాక్చువల్ లేకపోయినా కూడా, ఎక్స్పెరిమెంట్ చేయకపోయినా, నేను ఎక్కువ థియరిటికల్గా జేఈ మెయిన్ అవి చెప్పినా కూడా ఎప్పుడో నేను ఐ హావ్ టచ్ హౌ ద ప్రాక్టికల్స్ ఆర్ గోయింగ్ ఆన్ నవ్ ఆల్సో. సో దీంట్లో ఏంటంటే ఆ సెక్షన్ సీని ఎక్కువ వాళ్ళు ఆయిల్ అవన్నీ యూజ్ చేయాలి కాబట్టి అవన్నీ ఎక్కువ యూజ్ చేయట్లేదు, అది కష్టం అవుతుంది. అదే సెక్షన్ సి వదిలేస్తే సెక్షన్ సిలో ఒకటే క్వశ్చన్ తీసుకోమని కూడా వాళ్ళు చెప్పారు ప్రొసీజర్. సెక్షన్ సిలో ఇవ్వట్లేదు, సెక్షన్ సి వదిలేస్తున్నారు. సెక్షన్ డిలో మనం చెప్పాం కదా ఏంటా సెక్షన్ డి క్వశ్చన్స్ మనకి చెప్పాము. ఏంటంటే అది సెక్షన్ డి అంటే ఆప్టిక్స్, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్, అది కాన్వెక్స్ లెన్స్, అది కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ లెన్స్. ప్రిజం కూడా అడగచ్చు, ఐడి కర్వ్. సో సెక్షన్ ఈ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్, మ్యాగ్నెటిజం. వెలాసిటీ ఆఫ్ సౌండ్ మ్యాగ్నెటిజం. ఓకేనా స్టూడెంట్? దీంట్లో వైవా క్వశ్చన్స్, రెజొనెన్స్ అంటే ఏంటి అవి క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. రెజొనెన్స్లో యాంప్లిట్యూడ్ ఎలా ఉండాలి, మ్యాక్సిమం ఉంటుంది. కింద ప్రతి ఎక్స్పెరిమెంట్ కింద కొన్ని వైవా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అలా కొన్ని అడుగుతాడు, కొన్ని వాళ్ళు ఓవర్గా కూడా అడుగుతారు. సో మనం మ్యాక్సిమం కరెక్ట్ చెప్పడానికి కన్ఫ్యూజ్ కాకుండా ఒకటే ఆన్సర్ చెప్పాలి, 2-3 ఆన్సర్స్ చెప్పకూడదు. అలా వైవా వాయిస్కి 5 మార్క్స్ ఉంటాయి జనరల్గా. 5 ఒకసారి 4 అలా ఇస్తారు వాళ్ళు, తర్వాత అడ్జస్ట్ చేసుకుంటారు. అది ప్రాబ్లం లేదు. మనీ ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్కి 21 మార్క్స్ ఉన్నాయి. ఫార్ములా, ప్రొసీజర్, టాబ్లో ఫామ్, గ్రాఫ్, రఫ్ గ్రాఫ్ గీయాలి. ముందు గ్రాఫ్ ఏదైనా ఉందంటే గ్రాఫ్ పేపర్ ఇస్తారు. ముందు రఫ్ గ్రాఫ్ ఏ ప్లాట్ ఎలా వస్తుంది చూపించాలి. సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్స్లో నేను ఫస్ట్ చెప్తున్నాను వెరిఫై ఓమ్స్ లా. దీంట్లో వెరిఫై ఓమ్స్ లా బై ఆర్ కాట్ థీటా గ్రాఫ్. వెరిఫై ఓమ్స్ లా బై ఆర్ కాట్ థీటా గ్రాఫ్. అన్నాడు. వెరిఫై ఓమ్స్ లా బై ఆర్ కాట్ థీటా గ్రాఫ్. అసలు ఓమ్స్ లా అంటే ఏంటన్నా? వాట్ ఈజ్ ఓమ్స్ లా? V ఈజ్ ఈక్వల్ టు IR. వాట్ ఈజ్ ఓమ్స్ లా? V ఈజ్ ఈక్వల్ టు IR. V అంటే వోల్టేజ్, పొటెన్షియల్ డిఫరెన్స్. I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్ని వాల్యూస్ని చేంజ్ చేస్తూ థీటా వాల్యూస్ డిస్కస్ చేస్తాడు. ఇక్కడ ఎక్స్పెరిమెంటల్గా ఇది థీరీ ఫార్ములా. ఎక్స్పెరిమెంటల్ ఫార్ములా ఏంటంటే R ఇంటూ కాట్ థీటా షుడ్ బి కాన్స్టెంట్. R ఇంటూ కాట్ థీటా అంటే 1/tan థీటా. R ఇంటూ కాట్ థీటా షుడ్ బి కాన్స్టెంట్ అంటాడు. ఎందుకు అలా అంటున్నాడు? ఇక్కడ వోల్టేజ్ కాన్స్టెంట్ పెడతాం, V కాన్స్టెంట్ పెడతాం. దీంట్లో ఏం పెడతాం? V కాన్స్టెంట్ పెడతాం. I ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు R అవుతుంది. I ప్రపోర్షన్ tan theta అన్నమాట. I ప్రపోర్షన్ థియరిటికల్గా tan theta. వీఆర్ యూజింగ్ TG, టాంజెంట్ గ్యాల్వానోమెట్రీ చూస్తాం. TG టు క్యాలిక్యులేట్ theta. To calculate theta, what you are using? Tangent galvanometer. I is proportion tan theta. I is inversely proportion to R. And 1/R is proportional to tan theta. 1/R is proportional to tan theta. Okay, R is proportion to ఏమవుతుంది? cot theta అవుతుంది. R is proportion to ఏమవుతుంది? cot theta అవుతుంది. సారీ, ఇది తప్పు. ఇది R cot theta కాదు, R cot theta గ్రాఫ్ గీయాలి. R cot theta, ఇప్పుడు ఏమవుతుందంటే R tan theta కాన్స్టెంట్ అవుతుంది. R tan theta కాన్స్టెంట్ అవుతుంది. R కి cot theta గ్రాఫ్ గీస్తే R is directly proportional to cot theta. అన్నమాట. ఇది ఓమ్స్ లా. V ఈక్వల్ IR.
కానీ బి కాన్స్టెంట్ పెడుతున్నాము, బ్యాటరీ ద్వారా వోల్టేజ్ కాన్స్టెంట్ పెడుతున్నాము. దెన్ ఐ ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ టు ఆర్ అవుతుంది. ఐ ఈజ్ ప్రపోర్షన్ టాన్ థీటా ఫర్ టీజీ అనమాట. దేర్ ఫోర్ 1/r ఈ ప్రపోర్షన్ టాన్ థీటా, ఆర్ ఈ ప్రపోర్షన్ టు కాట్ థీటా అవుతుంది. ఓకేనా? దీని గ్రాఫ్ ఎలా వస్తుంది? సర్క్యూట్ అనగానే ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు మనం డయాగ్రామ్ గీయాలి, సర్క్యూట్ డయాగ్రామ్ గీయాలి. దీన్నే ఎక్స్పెరిమెంట్లో ఎప్పుడు ఏం గీయాలి? సర్క్యూట్ డయాగ్రామ్ గీయాలి. దీని ఏమంటారు? సర్క్యూట్ డయాగ్రామ్ అంటారు. కంపల్సరీ సర్క్యూట్ డయాగ్రామ్ గీయాలి. సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా గీస్తాం? ఇది పాజిటివ్ నెగిటివ్ అన్న, ఇక్కడ 2 పాయింట్స్, 2 ఆపోజిట్ పాయింట్స్ ఉంటాయి. మనం ట్యాంజెంట్ గ్యాలనామీటర్ కనెక్ట్ చేస్తాం. ట్యాంజెంట్ గ్యాలనామీటర్ ఇక్కడ మనకి కీ అరేంజ్ చేస్తాం. దీన్ని ట్యాంజెంట్ గ్యాలనామీటర్ అంటారు. ఓకేనా? ఇక్కడ మనకి రెసిస్టెన్స్ వాల్యూ, రెసిస్టెన్స్ బాక్స్ అని ఉంటుంది. మనకి ఏముంటుంది? రెసిస్టెన్స్ బాక్స్. దీని ద్వారా రెసిస్టెన్స్ యూజ్ చేస్తాం. ఇది ఆర్ వాల్యూ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ తీటా కనుక్కుంటాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇది కామ్యుటేటర్ అంటారు. దీన్ని ఏమంటారు? కామ్యుటేటర్. ఇక్కడ ఇక్కడ ఒక కనెక్షన్ ఏ బి కనెక్షన్స్ ఉంటాయి. ఈ బి కనెక్షన్స్, ఈ సి డి కనెక్షన్స్. ఇది కామ్యుటేటర్ ఉంటుంది. కీ అనేది క్లోజ్ చేస్తే ఇది బ్యాటరీ. దీన్ని ఏమంటారు? బ్యాటరీ. వోల్టేజ్ ఫిక్స్ చేస్తాం. ఆర్ వాల్యూస్ పికప్ చేస్తాం. రెసిస్టెన్స్ బాక్స్ ద్వారా ఆర్ వాల్యూస్ పికప్ చేస్తాం. తీటా కనుక్కుంటాం. తీటా ఎట్లా కనుక్కుంటామంటే మన ట్యాబ్లో ఫామ్ ఉంది. తీటా కనుక్కుంటాం, గ్రాఫ్ గీస్తున్నాం. గ్రాఫ్ ఏం చేస్తామంటే కాట్ తీటా వాల్యూస్ తీసుకుంటాం, ఆర్ వాల్యూ తీసుకుంటాం. అప్పుడు గ్రాఫ్ ఇట్ విల్ నాట్ పాస్ త్రూ ఆరిజిన్ బట్ యు ఎక్స్టెండ్ ఇట్. దీని నుంచి మన నెగిటివ్ ఇంటర్సెప్ట్ బి ప్లస్ జీ, బ్యాటరీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ప్లస్ గ్యాలనామీటర్ రెసిస్టెన్స్ ఇస్తుంది. లాస్ట్లో మనం ఏం చేయాలంటే ఆర్ ప్లస్ బి ప్లస్ జీ ఇంటూ టాన్ తీటా కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఓమ్స్ లాకి ఆర్ ప్లస్ బి ప్లస్ జీ ఇంటూ కాన్స్టెంట్. బి అంటే బ్యాటరీ ఇంటర్నల్ రెసిస్టెన్స్, జీ అంటే గ్యాలనామీటర్ రెసిస్టెన్స్. ఇది గ్రాఫ్ నుంచి మనం పాయింట్స్ తీసుకుంటాం, ఆర్ వాల్యూస్ చేంజ్ చేస్తాం, కాట్ తీటా వాల్యూస్ నోట్ చేసుకుంటాం. ఇదా చేస్తాం. ఓకేనా? ఇది మనకి ఆల్మోస్ట్ లాస్ట్ ఎక్స్పెరిమెంట్ చెప్తున్నాను. ఇది ట్యాబ్లో ఫామ్ ఎలా ఉంటుందంటే ట్యాబ్లో ఫామ్ రెసిస్టెన్స్ ఆర్, ఓకేనా? θ1, θ2, θ3, θ4 అని ఇలా కనుక్కుంటాం. యావరేజ్ తీటా కనుక్కుంటాం. θ1, θ2 అల్యూమినియం పాయింట్ రెండ్స్, θ1 ఒకటి, θ2 ఒకటి. మళ్ళీ కాంపిటేటర్ ద్వారా రివర్స్ చేసిన తర్వాత కరెంట్ θ3, θ4. యావరేజ్ తీటా తర్వాత మనకి ప్రొసీజర్ ట్యాన్ తీటా కనుక్కుంటాం. లాస్ట్లో మనం కాలం గీయాలి. ఆర్ ప్లస్ గ్రాఫ్ నుంచి కనుక్కుంటాం. ఆర్ ప్లస్ బి ప్లస్ జీ ఇంటూ ట్యాన్ తీటా షుడ్ రిమైన్ కాన్స్టెంట్. ఇది సీరియల్ నెంబర్ 1 2 3 4 ఇలా అతికిస్తాం. దీంట్లో వాళ్ళు క్వశ్చన్స్ ఏమడతారంటే వాట్ ఈజ్ ఓమ్స్ లా అని అడుగుతారు. ఓమ్స్ లా ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది? ఓమ్స్ లా అంటే ఈజ్ ప్రపోర్షన్ టు ఐ. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ కండక్టర్స్, ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ కండక్టర్స్. ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ ఫార్ములా అంటే ఆర్ ప్లస్ బి ప్లస్ జీ టాన్ తీటా కాన్స్టెంట్ అంటాం. ఇంకా గ్రాఫ్ గీశాను కదా, ఆ గ్రాఫ్ ఇట్ షుడ్ బి స్ట్రైట్ లైన్ బట్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్, మేకింగ్ అన్ ఇంటర్సెప్ట్, నెగిటివ్ ఇంటర్సెప్ట్. నెగిటివ్ ఇంటర్సెప్ట్ వచ్చినా కూడా పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి, నెగిటివ్ వాల్యూ తీసుకోకూడదు. బి ప్లస్ జీ నెగిటివ్ సైడ్ వచ్చినా కూడా పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఆర్ ప్లస్ బి ప్లస్ జీ ఇంటూ టాన్ తీటా షుడ్ రిమైన్ కాన్స్టెంట్. అయితే టాన్ తీటా కనుక్కోవడానికి వాళ్ళు క్లాక్ టేబుల్స్ ఇస్తారు. తీటా వాల్యూ వచ్చిన తర్వాత టాన్ ఆఫ్ తీటా, న్యాచురల్ టాంజెంట్స్ చూసి టాన్ తీటా వాల్యూస్ రాయాలి. రెసిస్టెన్స్ వాల్యూస్, రెసిస్టెన్స్ బాక్స్ ద్వారా మనం ఏం పిక్ చేస్తాం? 2 ohms, 4 ohms, 6 ohms, 8 ohms ఇవన్నీ మనకి తీసుకుంటూ పోతాం. θ1, θ2, ఎవరి రీడింగ్ θ1, θ2, θ3, θ4 కనుక్కుంటాం. యావరేజ్ తీటా కనుక్కుంటాం, టాన్ తీటా కనుక్కుంటాం. ఇదనమాట ఆర్ ప్లస్ బి ప్లస్ జీ ఇంటూ టెన్ తీటా షుడ్ రిమైన్ కాన్స్టెంట్ అనమాట. రైట్ స్టూడెంట్స్, రైట్. ఇప్పుడు లాస్ట్గా ఏం చెప్తున్నానంటే ఇంకో ఎక్స్పెరిమెంట్ చెప్తున్నాను. మీటర్ బ్రిడ్జ్ ఎలక్ట్రిసిటీలో ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీటర్ బ్రిడ్జ్ జంక్షన్ డయోడ్ ఒకటి ఉంది. జంక్షన్ డయోడ్ ఈజీగానే ఉంటుంది అండి. మీటర్ బ్రిడ్జ్ వాట్ ది ప్రిన్సిపల్ వీట్స్టోన్స్ బ్రిడ్జ్. ప్రిన్సిపల్ ఏంటి మనకి? వీట్స్టోన్స్ బ్రిడ్జ్. ఇదేంటి మనకి ఎక్స్పెరిమెంట్ ఎలా ఆపరేటర్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందా మనకి, ఇలా ఉంటుంది ఆపరేటర్స్. గ్యాప్స్ ఉంటాయి, మీకు ఆపరేటర్స్ చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఎల్ షేప్డ్ స్ట్రిప్స్ ఉంటుంది. ఇక్కడ ఒక స్ట్రిప్ ఉంటుంది, ఇక్కడ ఒక స్ట్రిప్ ఉంటుంది. దీనికి రెసిస్టెన్స్ ఉండదు అనమాట. ఇక్కడ మీటర్ బ్రిడ్జ్ వైర్ ఒకటి ఫిక్స్ చేస్తారు, 1 మీటర్ లెంగ్త్ మీటర్ బ్రిడ్జ్ వైర్. ఇది గ్యాప్ 1 అంటారు, G1 అంటారు, దీన్ని G2 అంటారు. మీటర్ బ్రిడ్జ్ వైర్ ఇస్ మేడ్ ఆఫ్ మ్యాంగనీన్. మీటర్ బ్రిడ్జ్ వైర్ స్టాండర్డ్ రెసిస్టెన్స్ చేస్తారు. మ్యాంగనీన్ ఆర్ కాన్స్టెంట్, దాని స్టాండర్డ్ రెసిస్టెన్స్ అంటారు.
స్టాండర్డ్ రెసిస్టెన్స్ అంటే స్టీలు కాపర్ యూజ్ చేయకూడదు, మ్యాంగనీన్ వాళ్ళే ఇస్తారు. ఎందుకు స్టాండర్డ్ రెసిస్టెన్స్ చేస్తారంటే దాని రెసిస్టెన్స్ టెంపరేచర్తో వేరీ కాకూడదు. కరెంట్ పోతుంది అనుకోండి, హీట్ అయిపోతే రెసిస్టెన్స్ మారిపోతే బ్యాలెన్సింగ్ పాయింట్ మారిపోతుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనము దీంట్లో మ్యాంగనీన్ వైర్ వాడతాం, కాన్స్టంటైన్ వైర్ వాడతాం, మీటర్ బ్రిడ్జ్ వైర్. ఇక్కడ ఈ గ్యాప్లో అన్నోన్ రెసిస్టెన్స్ పెడతాం వైర్, ఈ గ్యాప్లో రెసిస్టెన్స్ బాక్స్ పెడతాం, రైట్ గ్యాప్ అంటారు రెసిస్టెన్స్ బాక్స్. అదే ఇక్కడ రెసిస్టెన్స్ బాక్స్, అక్కడ అన్నోన్ రెసిస్టెన్స్. ఇది ఈ వై అనుకుంటాం. ఇక్కడ మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ మనం బ్యాటరీ ఇక్కడ చూస్తాం చూడండి, బ్యాటరీ తెలిపేసి ఇక్కడ బ్యాటరీకి యూజ్ చేస్తాం. ఇక్కడ నుంచి మన సెంటర్ నుంచి గ్యాల్వామీటర్ హై రెసిస్టెన్స్ ఏదో యూజ్ చేస్తాడు ఎక్స్పెరిమెంట్లో. తర్వాత బ్యాలెన్సింగ్ పాయింట్, ఇట్లా బ్యాలెన్సింగ్ పాయింట్ ఇలా వస్తుంది అన్నమాట. జాకీ, దీన్ని జాకీ అంటారు. ఇక్కడ టిప్ ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తామంటే అంతటా టిప్ చేస్తాం. ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చేటప్పటికి గ్యాల్వామీటర్ విల్ షో జీరో డిఫ్లెక్షన్ అనమాట. విట్సన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఐజీ షుడ్ బి ఈక్వల్ టు 0 అనమాట. ఇది బ్యాలెన్సింగ్ లెంగ్త్ ఎల్ అయితే రిమైనింగ్ లెంగ్త్ ఎంత అవుతుందంటే 100 మైనస్ ఎల్, 100 మైనస్ ఎల్ సెంటీమీటర్. దీంట్లో ఏంటంటే 2 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఫైండింగ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఒకటి ఉంది, ఇది మీటర్ బ్రిడ్జ్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. మీటర్ బ్రిడ్జ్ దీంట్లో ఒక వైర్ యూజ్ చేస్తాం, ఒక వైర్ రెసిస్టెన్స్ R1 అనుకుంటాం, ఇంకో వైర్ కూడా కనెక్ట్ చేస్తాం R2 అనుకుంటాం. స్టూడెంట్స్ ఏం చేయాలంటే దీంట్లో లాస్ట్లో చెప్తున్నాను, ఒక వైర్ 2 సిరీస్లో పెడతాం. సిరీస్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే RS ఇది కూడా R1 ప్లస్ R2 మనం 2 వైర్లు కనెక్ట్ చేస్తాం, 2 వైర్స్. ప్యారలల్లో ఏమవుతుందంటే కనుక్కుంటాం R1 R2 బై R1 ప్లస్ R2 అంటాం, R1 R2 బై R1. దీన్ని X అనుకుంటున్నాం, దీన్ని Y అనుకుంటున్నాం. మనకు అనుకున్నది RS, X కనుక్కుంటాం, Y కనుక్కుంటాం. వాళ్ళు ఏం కనుక్కోమంటున్నారంటే R1 ఎంత, R2 ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ వైర్ లెఫ్ట్ గ్యాప్లో ఫస్ట్ వైర్ కనెక్ట్ చేస్తున్నాం, తర్వాత సెకండ్ వైర్ అంటే ఫస్ట్ సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సిరీస్ అంటే ఇది R1, ఇది R2 అని అనుకున్నాం, ఇది సిరీస్. X ఇది కూడా ఏమవుతుంది R1 ప్లస్ R2. ఇదే ప్యారల్లో కనెక్ట్ చేసామనుకోండి 2 వైర్స్ R1 R2 కనెక్ట్ చేస్తే Y ఏమవుతుంది R1 R2 బై R1 ప్లస్ R2. ఈ 2 ఈక్వేషన్స్ ద్వారా మనం R1 R2 కనుక్కోవాలి, R1 R2 కనుక్కోవాలి. మీటర్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ ఏంటి? విట్సన్స్ బ్రిడ్జ్. మీటర్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ ఏంటి? విట్సన్స్ బ్రిడ్జ్. మీటర్ బ్రిడ్జ్ వైర్ ఈజ్ మేడ్ ఆఫ్ మ్యాంగనీన్. మీటర్ బ్రిడ్జ్ వైర్ ఈజ్ మేడ్ ఆఫ్ మీటర్ బ్రిడ్జ్ వైర్ ఈజ్ మేడ్ ఆఫ్ మ్యాంగనీన్. మ్యాంగనీన్ ఆర్ కాన్స్టెంట్, జనరల్గా కాన్స్టెంట్ అని చేస్తారు. ఎల్ఐ కాన్స్టెంట్ రీచర్ చేస్తాయి. ఎందుకు చేస్తాం? మీటర్ బ్రిడ్జ్ వైర్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టాండర్డ్ రెసిస్టెన్స్, నాట్ మేడ్ ఆఫ్ కాపర్ అండ్ ఆర్ ఎనీథింగ్ అనమాట. మీటర్ బ్రిడ్జ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వాట్? విట్సన్స్ బ్రిడ్జ్ అడుగుతారు. వాట్ ఈజ్ తర్వాత ఏమడుతారంటే వాట్ ఈజ్ సిరీస్ ఫార్ములా, వాట్ ఈజ్ ప్యారలల్ ఫార్ములా అడుగుతారు. స్పెసిఫికేషన్ కూడా కనుక్కోవచ్చు. స్పెసిఫికేషన్స్ అంటే కనుక్కుంటాం. స్పెసిఫికేషన్స్ అంటే ఎక్స్, మనం ఎగ్జాంపుల్ R1 కనుక్కున్నాం అనుకోండి, R1 ఇంటూ A బై RA బై L. L ఇది లెంగ్త్ ఆఫ్ ది వైర్ అన్నమాట. A అంటే πr². దీన్ని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు. S అంటే ఏంటి? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కూడా కనుక్కోవచ్చు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆ రెసిస్టివిటీ అంటారు. దీని యూనిట్ ఏంటంటే ఓం సెంటీమీటర్ రాస్తాం సిఎస్లో, మిక్సర్ యూనిట్ ఓం సెంటీమీటర్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ R1 A బై L. ఒక వైర్ యూజ్ చేస్తాం R1 A, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. రేడియస్ ఏమో స్క్రూ ఏజ్ ద్వారా కనుక్కుంటాం రేడియస్. L అంటే లెంగ్త్ ఆఫ్ ది వైర్. L అంటే ఏంటి? వాట్ ఇస్ L? బ్యాలెన్సింగ్. ఇది లెంగ్త్, దీన్ని లెంగ్త్ ఆఫ్ ది వైర్ అంటారు. ఫస్ట్ వైర్ని X వైర్ని, సో R1 వైర్ని లెంగ్త్ ఇది అంటారు. రైట్ స్టూడెంట్స్, ఇక్కడ చూస్తాను చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ R1, ఇది బ్యాలెన్సింగ్ లెంగ్త్. స్మాల్ ఎల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ స్మాల్ ఎల్? బ్యాలెన్సింగ్ లెంగ్త్ అంటారు దాన్ని ఏమంటారు? బ్యాలెన్సింగ్ లెంగ్త్. స్మాల్ ఎల్ మనకి ఏమొచ్చిందంటే ఇప్పుడు స్మాల్ ఎల్ మనకి 40 వచ్చింది అనుకోండి, సెకండ్ లెంగ్త్ ఎంత అవుతుందంటే 100 మైనస్ ఎల్ 60 అవుతుంది. ఇది 30 వచ్చింది అనుకోండి, 70 అవుతుంది. సో మన ఫార్ములా ఏంటంటే R1 X కనుక్కోవాలని ఫస్ట్ మనం ఏది కనుక్కోవాలనుకున్నాం, మనం ఏమవుతుందంటే ఫార్ములా ఏంటి? సో X బై Y ఈజ్ ఈక్వల్ టు L బై 100 మైనస్ ఎల్. X బై Y ఈజ్ ఈక్వల్ టు L బై
L by 100 minus 12. X is equal to లెఫ్ట్ గ్యాప్లో X పెట్టాం, రైట్ గ్యాప్లో Y పెట్టాం. Y నోన్, YL by 100 minus L అవుతుంది. అంటే ఏ గ్యాప్ పెట్టమండి ఇలా కనుక్కుంటాం. ఇది ఫార్ములా. X కనుక్కోవాలంటే X అంటే ఏంటి? సిరీస్. ముందు సిరీస్లో కనెక్ట్ చేసాం. X అంటే Y ఇంటూ L by Y అంటే రేషన్స్ బాక్స్ పెట్టాం. Y అంటే రేషన్స్ బాక్స్ వాల్యూ ఇంటూ L by 100 minus L. వాట్ ఈస్ స్మాల్ L? బ్యాలెన్సింగ్ లెంగ్త్ అనమాట. ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఏం చేస్తారన్న లాస్ట్ కన్క్లూజన్ చెప్తున్నాను. ఇప్పుడు అన్ని సెక్షన్స్ నుంచి నేను లాస్ట్ సెక్షన్ ఎలక్ట్రిసిటీ అంటారు. దాంట్లో రేర్గా డయోడ్ ఇంకా ఈ జంక్షన్ డయోడ్ అని క్యారెక్టరిస్టిక్స్ అడుగుతున్నారు. ట్రాన్సిస్టర్ ఎక్కువ అడగట్లేదు, జంక్షన్ డయోడ్ అడుగుతున్నారు. అది కూడా ఉంది. 3 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓమ్స్ లా ఒకటి, మెజరింగ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ బై టాంజెంట్ గ్యాలనోమీటర్ ఒకటి, వెరిఫై ఆర్కాట్. అన్నింటిలో ఒక్కొక్క క్వశ్చన్ చెప్పాను. అన్ని క్వశ్చన్ చెప్పడానికి టైం ఉండదు కాబట్టి ఎక్స్పెరిమెంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంపార్టెంట్ అంటే వేరే అంటే ఇస్తారు, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మనం ఏం రాయాలన్నా ఫైనల్గా చెప్తున్నాను. మన ఎక్స్పెరిమెంట్ ఎవరైనా హాల్కి వెళ్తాం, కాన్ఫిడెంట్గా వెళ్తాం. తర్వాత మనకు బుక్లెట్ వాళ్ళు ఇస్తారు ఒకటి, చిట్టి సెలెక్ట్ చేసుకుంటారు, చిట్టి తీసుకుని మనం వెళ్ళాలి. లేదా అక్కడ ప్రొసీజర్ వాళ్ళు చెప్తారులేండి. అక్కడ ల్యాబ్ అసిస్టెంట్స్ ఉంటారు, అందరూ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, అందరు చెప్తారు, మీకు కంగారు ఏమి ఉండదు. సో వెళ్ళిన తర్వాత ఎక్స్పెరిమెంట్ దగ్గర కూర్చుంటారు, వాళ్ళు రాయమంటారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రాయమంటారు, ఫార్ములా, ప్రొసీజర్ అని, మోడల్ గ్రాఫ్ అని ట్యాబ్లో ఫామ్ గీయమంటారు. మోడల్గా ఒక హాఫ్ అన్ అవర్లో గీయాలి. అంతేగాని గంట తీసుకోవద్దు. హాఫ్ అన్ అవర్ తీసుకున్న తర్వాత ఎక్స్టర్నల్ దగ్గరికి వెళ్ళి సైన్ తీసుకోవాల్సింది. జనరల్గా ఏంటంటే ఎక్స్టర్నల్ దగ్గరికి వెళ్తాం, సైన్ తీసుకుంటాం, కరెక్ట్ అని చెప్తాడు. సో అలాగే మనం ఎక్స్పెరిమెంట్ చేసేస్తాం. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాడు వైవా క్వశ్చన్స్ అడుగుతాడు. వైవా అంటే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. వాట్ ఈజ్ ఓమ్స్ లా అని, వాట్ ఈస్ షుడ్ బి కాన్స్టెంట్ ఫర్ ఓమ్స్ లా, ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఫర్ సెమీ కండక్టర్స్ అంటాడు. ఓమ్స్ లా ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ సెమీ కండక్టర్ అండ్ ఇన్సులేటర్, వ్యాలిడ్ ఫర్ ఓన్లీ మెటల్స్ అండ్ కండక్టర్స్ అని చెప్తాం. ఓమ్స్ లా అంటే ఏంటో చెప్తాం. వీజ్ కూడా ఐఆర్ అని చెప్తాం. ఐ అంటే కరెంటు, ఆర్ అంటే రెసిస్టెన్స్. అలాగే ఓమ్స్ లా అడుగుతాడు, ఓమ్స్ లా అడుగుతాడు. ఓమ్స్ లాలో టెంపరేచర్ షుడ్ రిమైన్ కాన్స్టెంట్, అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఓమ్స్ లా ఎట్లా వెరిఫై చేయాలి ఎక్స్పెరిమెంట్గా అంటే ఆర్కాట్ గ్రాఫ్. ఎందుకంటే ఇక్కడ టాంజెంట్ గ్యాలనోమీటర్ ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటాం. థియరీలో కూడా టాంజెంట్ గ్యాలనోమీటర్ ఎక్కువ యూజ్ చేయం, మనం యామ్మీటర్ యూజ్ చేస్తాం. యామ్మీటర్ బదులు టాంజెంట్ గ్యాలనోమీటర్ యూజ్ చేస్తాడు. సో ప్రొసీజర్ వేలా అలా ఫస్ట్ ఏం చేయాలి, ఫార్ములా, ప్రొసీజర్, ట్యాబ్లో ఫార్మ్స్ గీసి సంతకం తీసుకున్న తర్వాత ఎక్స్పెరిమెంట్ నీట్గా 5-6 రీడింగ్ తీసుకుంటాం. ఎక్స్పెరిమెంట్ పర్ఫార్మెన్స్ కూడా వాల్యూ ఉంటుంది. మనం ఒక అట్లీస్ట్ 45 minutes 50 minutes మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చేస్తాం. దాని తర్వాత క్యాలిక్యులేషన్స్ ఒక 15-20 నిమిషాలు చేయాలి. ప్రికాషన్స్ రాయాలి. సైడ్ హెడ్డింగ్ అన్ని ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్స్ సెపరేట్ హెడ్డింగ్ పెట్టాలి, చేయాలి. తర్వాత ప్రికాషన్స్ రాయాలి, రిజల్ట్ రాయాలి, ఎలాంగ్ విత్ యూనిట్ రాయాలి. ఇవన్నీ రాస్తేనే ఫస్ట్లో చూపించాను కదా నేను మీకు మార్క్స్ ఎలా వస్తాయి. ఫార్ములా ప్లస్ ప్రొసీజర్ 2+3. తర్వాత నెక్స్ట్ ఏంటన్నా ట్యాబ్లో ఫామ్ గీయాలి. ట్యాబ్లో ఫామ్ ఎంటీ, ముందర రీడింగ్స్ రాసేయద్దు. స్టూడెంట్స్ చాలామంది తప్పు ఏం చేస్తారంటే ముందర రీడింగ్స్ రాసేస్తారు. రీడింగ్స్ రాయొద్దు, రీడింగ్స్ ముందు రాయొద్దు, జ్ఞాపం పెట్టుకుని రాయొద్దు. తప్పు చేస్తారు కొంతమంది భయపడిపోయి. రీడింగ్స్ ఏం రాయొద్దు, ఎంటీ ట్యాబ్లో ఫామ్ చూపించాలి యూనిట్స్తో సహా. తర్వాత మోడల్ గ్రాఫ్ ఉంటే మోడల్ గ్రాఫ్ వేయాలి, వేసి చూపించాలి. అంతే, అంతవరకే. ప్రొసీజర్ తర్వాత కూడా రాసుకోవచ్చు కావాలంటే. దీనికి 2+3 ట్యాబ్లో ఫామ్ రాసిన తర్వాత రీడింగ్స్ చేసిన తర్వాత రీడింగ్స్ రాస్తాము, అబ్జర్వేషన్స్ రాస్తాము. దాని తర్వాత క్యాలిక్యులేషన్స్ చేస్తాం. క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ రీడింగ్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్స్కి 3 మార్క్స్ ఉన్నాయి మనకి, చూపించాను కదా. క్యాలిక్యులేషన్స్కి గ్రాఫ్ 2 మార్క్స్ ఉన్నాయి. ఇలా క్యాలిక్యులేషన్స్, అబ్జర్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ అన్నిటికి మార్క్స్ ఉన్నాయి. తర్వాత ప్రికాషన్స్కి 2 మార్క్స్ ఉన్నాయి. ప్రికాషన్స్ కంపల్సరీ లాస్ట్లో ప్రికాషన్స్ రాయాలి. లాస్ట్లో రిజల్ట్ ప్లస్ యూనిట్ రాయాలి. గ్రాఫ్ పేపర్ వాళ్ళు ఇస్తారు, నువ్వు వరి ఇవ్వాల్సిన పని లేదు. గ్రాఫ్ ఉంటే గ్రాఫ్ సింపుల్ పెట్టడం ఉంది, గ్రాఫ్ ఇస్తారు. గ్రాఫ్ పేపర్ మీద గ్రాఫ్ గీయాలి. స్కేల్ తీసుకుని కరెక్ట్గా స్కేల్లో మనకి స్కేల్ తీసుకోవడం, గ్రాఫ్ చాలా గీసాము. ఎట్లా తీసుకోవాలి స్కేల్, ఎట్లా తీసుకోవాలి, మధ్యాహ్నం తీసుకున్నప్పుడు ఒక్కొక్క గడియ, ఒక్కొక్క స్క్వేరు 1 cm మన రీడింగ్స్ ప్రకారం 0 కాన్వెక్షన్స్ చేస్తాం. 0, 10, 20, 30, 40, 15 గీయాలి. అలాగే వీలో కూడా 0, 20, 10, 20, 30, 40 అట్లా తీసుకోవాలి. సో అలా గ్రాఫ్ తీసుకుని యూవీ గ్రాఫ్ అంటే రెక్టాంగులర్ హైపర్బోలా తీసుకోవాలి. 1/u 1/u గ్రాఫ్ అంటే స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇలాగ బేసిక్ క్వశ్చన్స్. గ్రాఫ్ ఎలా గీస్తాము, ఆ గ్రాఫ్లో ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుంది, గ్రాఫ్ ద్వారా ఎట్లా కనుక్కుంటాము, ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎట్లా కనుక్కుంటామని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ బాయిల్స్ లా ఉందనుకోండి, ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం కనుక్కుంటాం, P/L ఈజ్ కాన్స్టెంట్ అంటాం. వాళ్ళు ఈ క్వశ్చన్ అడుగుతారు, P/V కాన్స్టెంట్ కదా బాయిల్స్ లా, మీరు కెమిస్ట్రీలో కూడా అదే కదా నేర్చుకున్నారు, ఫిజిక్స్లో కూడా అదే కదా నేర్చుకున్నారు. ప్రెషర్ టు వాల్యూమ్ కాన్స్టెంట్, ప్రెషర్ టు మరి లెంగ్త్ కాన్స్టెంట్ అంటున్నారు, రాస్తున్నారు ఏంటి, దీని మీనింగ్ ఏంటంటే ఇది కరెక్టేనా అంటే కరెక్ట్ అనే చెప్పాలి. ప్రెషర్ టు వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నా, ప్రెషర్ టు లెంగ్త్ కాన్స్టెంట్ అన్నా సేమ్ అని చెప్పాలి. ఎందుకంటే వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంగ్త్ అని చెప్పాలి. వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఏరియా కాన్స్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు నేను ఫస్ట్ ఉన్నప్పుడు, ఫస్ట్ ఇనీషియల్ ఇయర్స్ నేను కూడా ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ఎగ్జామ్ దగ్గర వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్సే వేసేవాళ్ళు. ఫస్ట్ నా కెరీర్ ఆఫ్ ఫస్ట్ కెరీర్లో నాకు. సో మేబీ అరౌండ్ 22 years బ్యాక్, 23 years బ్యాక్, 24 years బ్యాక్ అప్పుడు అలా చేయించాం.
దాంతో బాగా కార్పొరేట్ కాలేజీలో చేసిన మనం ఎక్కువ థియరీ చెప్తాం, ఎక్కువ జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ అవి చెప్తాం కాబట్టి, నీట్ అవి చెప్తుంటాం కాబట్టి వేరే వాళ్ళు చేయిస్తుంటారు ఎక్స్పెరిమెంట్స్. ఎవరు చేయించినా కూడా ఆ టైంలో అందరూ ఉంటారు. మీ లెక్చరర్స్ కూడా కొంతమంది ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు, మీకు చేయించే ఒక లెక్చరర్ ఉండొచ్చు, బయట నుంచి ఎగ్జామినర్ వస్తాడు. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ కూడా వేరే ప్లేస్కి మారుస్తున్నారని విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్స్పెరిమెంట్ బాగా చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ స్టూడెంట్స్. నేనైతే ఒక 6-7 ఎక్స్పెరిమెంట్లు చేశాను. సెక్షన్ సి ఇంపార్టెంట్ కాదు, సెక్షన్ ఏ నుంచి ఒక ఎక్స్పెరిమెంటు, సెక్షన్ బి నుంచి ఒక ఎక్స్పెరిమెంటు, సెక్షన్ సి కూడా జనరల్గా ఇవ్వడు, సెక్షన్ డి నుంచి 2 ఎక్స్పెరిమెంట్స్, సెక్షన్ ఏ నుంచి 2 ఎక్స్పెరిమెంట్స్, సెక్షన్ ఎఫ్ నుంచి 2 ఎక్స్పెరిమెంట్, లైక్ 12 ఎక్స్పెరిమెంట్ పంపిస్తాడు వాడు. ప్రతిరోజు సెషన్ వైజు మార్నింగ్ సెషన్ ఒకటి ఉంటుంది, ఈవినింగ్ సెషన్ ఒకటి ఉంటుంది. సో ఆ టైమింగ్స్ ఉంటాయి. సో 45 minutes 1 hour ముందు ఉండాలి. రికార్డు తీసుకుపోవాలి, ఏం తీసుకెళ్ళదు, రికార్డు, కంపాస్ బాక్సు, దాంట్లో స్కేలు అన్నీ ఉండాలి, ప్రొట్రాక్ట్ అన్నీ ఉండాలి, పెన్సిల్, రబ్బరు అన్నీ ఉండాలి, పెన్ ఒకటి తీసుకెళ్ళాలి, పెన్తోనే రాయాలి, రీడింగ్స్ అన్ని పెన్తో రాయాలి, ట్యాబ్లో ఫామ్ పెన్సిల్తో గీయాలి కానీ, గ్రాఫ్ పెన్సిల్తో గీయాలి కానీ, రీడింగ్స్ అంతా పెన్తో గీయాలి. ఇవన్నీ వాళ్ళు చెప్తారు. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ ప్రకారం మన ల్యాబ్కు కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. రేపటి నుంచి ఐ థింక్ చాలా కాలేజీలో February 1st నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళు January 31st. ఐఎమ్ విషింగ్ యూ ఆన్ ద బేస్ ఆఫ్ ఆల్మైటీ. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ స్పార్క్ అకాడమీ. నేను స్పార్క్ అకాడమీ మాట్లాడుతున్నాను. శ్రీనివాసన్ మీకు చిరపరిచితమైన వాడిని. ఇద్దరు బోర్డ్ లెక్చర్స్ చెప్పాను, జేఈ మెయిన్ లెక్చర్స్ చెప్పాను, నీట్ లెక్చర్స్ చెప్పాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ స్టూడెంట్స్ ఫర్ యువర్ ఎక్స్పెరిమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. థ్యాంక్ యూ వెరీ మచ్.